Hello students. Hi, hello students. ఆడియో ఇంకా వీడియో క్లియర్ ఉందా? ఎస్. మార్ష్ ఓకే. ధన్యశ్రీ. సో ఆడియో వీడియో మొత్తం క్లియర్ ఉందా? శరత్, ఆదిత్య రెడ్డి. ఓకే. దేవా, అర్చన. సో స్టూడెంట్స్ అయితే చాలా మంది ఉన్నారు. వర్షిత్, సాయి వర్షిత్, ఎస్. లోకేష్, ఎస్. హలో బేటా. తేజస్వర్, ఎస్. గుడ్ ఈవినింగ్. సో ఆడియో వీడియో మొత్తం క్లియర్ ఉందా? ఒక్కసారి చెప్పండి. ఓకే. సో మొత్తం అయితే క్లియరే ఉన్నది కదా? మెసేజ్ చేయండి ఒకసారి. ఎస్ వస్తుంది లైవ్లో. ఆడియో వీడియో మొత్తం క్లియర్ ఉంది కదా? ఓకే. వీడియో ఎవరికైతే రావడం లేదు. ఓకే. సో ఎవరికైతే వీడియో ప్లే అవ్వడం లేదో సో ఒకసారి యాప్ మొత్తం రీఫ్రెష్ చేయండి. సో మొత్తం తీసేసి ఇంకొకసారి ఫ్రెష్గా ఓపెన్ చేయండి. ఓకే. సో అప్పుడు వీడియో అనేది ప్లే అవుతుంది. ఓకే. ఆల్ ఓకే సార్. ఎస్. చైతన్య ఓకే. సో రమ్య. సో ఆల్రెడీ 100+ మెంబర్స్ అయితే మెసేజ్ అయితే చేసినారు. సో ఎవరి మెసేజ్ ఎట్టుపోతున్నాయో ఏం తెలుస్తలేదు. ఓకే. ఎస్. సో మీ మెసేజెస్ అయితే పైకి వెళ్ళిపోతున్నాయి. సో అందుకోసం నేను చదవలేకపోతున్నా. ఎస్ బేటా. సో ఎవ్రీథింగ్ క్లియర్. ఓకే. దేవా ఓకే. శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్. సో మొత్తం అయితే క్లియర్ ఉంది. ప్రజెంట్ అయితే చూడండి ఈ మన టీవీ అనేది పక్కకు ఉన్నది, అందుకోసం ఇట్ సైడ్ చూస్తున్నాను. అక్కడ మీరు కనిపిస్తున్నారు మాకు. ఓకే. సో జస్ట్ ఒకరోజు వెయిట్ చేసి నెక్స్ట్ డైరెక్ట్ ఇట్ సైడ్ ముందట పెట్టేసుకుంటాము. సో అప్పుడు మీరు చేసిన చాట్ మొత్తం మాకు క్లియర్గా అనిపిస్తుంది. ఇట్లానే చెప్పొచ్చు అప్పుడు. ఓకే. సో ఈ ఒక్క రోజు కోసము, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ కదా. సో చిన్నగా ఏదన్నా ఎర్రర్స్ ఉండొచ్చు, అది నెక్స్ట్ క్లాస్ కల్లా మొత్తం క్లియర్ అయిపోతుంది నాన్న. ఓకే. ఎస్. సో ప్రతాప్, శ్రీ, సంగీత ఓకే. సాగర్ రెడ్డి రైట్. ఓకే. లయ ఎస్ బేటా. సో ఆడియో వీడియో అయితే క్లియర్గా అయితే ఉంది. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అని స్టార్ట్ చేద్దాం మరి. ఎస్. సో హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు మనము బేసిక్ మ్యాథమెటిక్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాము. సో దీనికంటే ముందు ఒక విషయం అయితే చెప్తాను. మీరు ఈ రోజు నుంచి అయితే క్లాస్ అయితే స్టార్ట్ అవుతున్నది. ఫస్ట్ పాయింట్ చేయాల్సింది ఏంటంటే క్లాసెస్ అనేటివి రెగ్యులర్గా లైవ్లో రావడానికి కోసం ట్రై చేయండి. ట్రై కాదు, 100% ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ లైవ్ క్లాసెస్ మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, అటెండ్ కానండి. ఓకే రైట్. సో లైవ్ క్లాసెస్ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో లైవ్ క్లాస్ అయిపోగానే మన ఏదైతే నోట్స్ ఉంటుందో ఆ నోట్స్ అనేది యాప్లో అయితే పెడతాం నాన్న. అక్కడ నుంచి మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. లైవ్ క్లాస్ జరిగేటప్పుడు ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక రఫ్ బుక్ తీసుకోండి. ఎందుకంటే నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, అవి జస్ట్ ట్రై చేయండి. నోట్స్ నాతో పాటు రాసుకోకండి. క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ఎట్లన్నా పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాను కదా, అప్పుడు మీరు నోట్స్ అనేది క్లియర్గా రాసుకోండి నాన్న. ఓకే రైట్. సో క్లాస్ అనేది కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఓకే వింటున్నారు కాబట్టి. సో కింద రాసుకుంటా
నేను ఎక్స్ప్లెయిన్ అటు పైకి చూడడము కింద రాసుకోవడం పైకి చూడడం కింద రాసుకోవడం చేసిన అనుకోండి, అక్కడ ఏదో ఒక పాయింట్స్ అనేవి మిస్ అవుతాయి, కాన్సన్ట్రేషన్ అనేది అటు ఇటు పోతుంది. ఓకే రైట్. సో ఫస్ట్ ఏంటి, క్లాసెస్ అనేటివి డైలీ మీరు రెగ్యులర్గా లైవ్ అటెండ్ కావాలి. అటెండ్ అయిన తర్వాత నోట్స్ ఏదైతే ఉంటుందో అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్లోనే ఉంటుంది, యాప్లోనే క్లాస్ అయిపోయిన తర్వాత పీడిఎఫ్ ఫైల్ అనేది అప్లోడ్ చేస్తాము. ఓకే రైట్. సో ఇప్పుడు ఈ నోట్స్ కూడా రాసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో ప్రతి ఒక్క టాపిక్కి అంటే క్లాస్ జరగగానే దానికి సంబంధించిన డిపిపి అనేది ఇస్తాము. ఆ డిపిపి కొంచెం పక్కకు పెట్టండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే నోట్స్ మొత్తం రాసుకున్న తర్వాత క్లాస్లో ఏం జరిగిందో అదే మీరు రివైజ్ చేయాలి. ఒక రఫ్ బుక్ పెట్టుకోండి పక్కకు, ఒక ఫేర్ నోట్స్ ఒక రఫ్ బుక్ పెట్టుకోండి. ఓకే రైట్. సో ఫేర్ నోట్స్లో అయితే నోట్స్ ఇచ్చిన నోట్స్ నీట్గా రాసుకోండి. ఈ రఫ్ బుక్లో మీరు ఏం చేస్తారంటే ఎవైతే న్యూమరికల్ ఫేర్ నోట్స్లో న్యూమరికల్స్, ఇక్కడైతే న్యూమరికల్స్ తీసుకుంటాను కదా, సో ఎవరైతే నీట్కి జేఈకి ఇంకా ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో అన్ని న్యూమరికల్స్ ఇక్కడ కవర్ అవుతాయి. సో కొంతమంది ఇట్లా కూడా ఆలోచిస్తారు, సార్ నీట్కి సంబంధించిన క్వశ్చన్, నేను నీట్ స్టూడెంట్ కాబట్టి నీట్ సంబంధించిన క్వశ్చనే చేస్తా అని కొంత మెంటల్గా ఫిక్స్ అయి ఉంటారు. అట్లాంటి తప్పులు ఏం చేయకండి. మీరు నీట్ స్టూడెంట్ అయినా జేఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి, ఎంసెట్ క్వశ్చన్ సాల్వ్ చేయండి. సో మీరు ఎన్నైతే న్యూమరికల్ సాల్వ్ చేస్తారో సో అప్పుడు మీరు అంత పర్ఫెక్ట్ అయినట్టు. లేదు సార్ ఓన్లీ నేను నీట్కి సంబంధించిందే చేస్తాను సార్ అంటే అది తప్పు. ఆ విధంగా మాత్రము ఆలోచించకండి. ఓకే ఒక్కసారి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము అని అంటే అన్నిటికీ రెడీ ఉండాలి. సార్ నేను ఎంసెట్ ఓన్లీ ఎంసెట్ రిలేటెడ్, బుక్స్ కొనేది ఉంటే ఎంసెట్కి రిలేటెడ్, ఎంసెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎంసెట్ రిలేటెడ్ బుక్స్ కొనుక్కోండి. నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు నీట్ బుక్స్ కొనుక్కోండి, జేఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు జేఈ బుక్స్ కొనుక్కోండి. ఓకే రైట్. సో ఇప్పుడు మన క్లాస్లో మాత్రం అన్నీ కవర్ అవుతాయి. సో ఫస్ట్ క్లాస్ అయిపోగానే మీరు రఫ్ బుక్లో నేను ఇచ్చిన న్యూమరికల్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇది మొత్తం పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత ఎట్లా అంటే క్వశ్చన్ చూడగానే దీని ఆన్సర్ ఇది సార్ అన్నట్టు గుర్తుండేలాగా మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. అంటే ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజే కంప్లీట్ చేయండి. ఓకే రైట్. సో ఈ విధంగా 1 year వరకు మీరు కనుక కంటిన్యూగా చేసిర్రు అనుకోండి 100% ఫిజిక్స్లో మీకు గ్యారంటీ ఇస్తున్నా. నీట్కి అయితే 160+ వస్తాయి, వస్తే 170+ కూడా రావచ్చు. సో ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేస్తే 180కి 180 వస్తాయి నాన్న, గ్యారంటీ నా తరపు నుంచి నేను ఇస్తాను. ఓకే ఏం చేయాలి, నేను చెప్పిన క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ నోట్స్ రాసుకోవాలి, దాంట్లో ఉన్న న్యూమరికల్స్ మీరు రఫ్ బుక్లో ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత డిపిపీలు ఇస్తాను కదా, ప్రాక్టీస్ మొత్తం అయిన తర్వాత డిపిపీలు ట్రై చేయండి. డిపిపిలో సో టాపిక్కి ఒక 15 or 20 క్వశ్చన్స్ అయితే ఇస్తాము. ఆ 20 క్వశ్చన్స్ అయిపోగానే మీ దగ్గర బుక్ ఏదైతే కొన్నారో ఆ బుక్లో నుంచి వెళ్ళి న్యూమరికల్స్ అనేటివి సాల్వ్ చేయండి. ఓకే రైట్. సో ఈ విధంగా చేయాలన్నమాట ప్రిపరేషన్లో మాత్రము. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఏంది ఇంకో విషయం ఏంటంటే క్లాసులు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ అనేది చెయ్యొద్దు. డెడికేషన్గా మీరు ఏ దానికోసం అయితే ప్రిపేర్ అవుతున్నారో 1 year హార్డ్ వర్క్ చేయండి. 100% మీరు డాక్టర్ అవుతారు నాన్న. ఓకే డాక్టర్ అంటే డాక్టర్, ఇంజనీర్ కావాలంటే ఇంజనీర్. ఓకే ఏంటంటే మీరు హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేదు సార్ నేను ఇంపార్టెంట్ చాప్టర్ చదువుతా, వెయిటేజ్ చాప్టర్లే చదువుతా అని అంటే అది వర్కౌటే కాదు, అది పక్కకు పెట్టేసేయండి. ఎందుకంటే 1 year టైం ఉంది కదా, నెక్స్ట్ ఇయర్కి మీరు ప్రిపేర్ అవుతున్నారు. ఇది క్లాస్ 11th కాబట్టి ఒక్క నిమిషము. ఎస్ సో ఇది క్లాస్ 11th కాబట్టి మీకు 2 years టైం ఉంది. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ డ్రాపర్ స్టూడెంట్స్ ఉన్నారు. సో 1 year వరకు టైం ఉన్నది కాబట్టి ఈ 1 year డెడికేషన్గా ఏంటంటే ఊర్లలో తిరగడము, దోస్తులతో తిరగడము, మూవీలకు పోవడము, టీవీ చూసుకుంటా కూర్చోవడము, టైంపాస్ చేసుకుంటా కూర్చోవడము, గేమ్లు ఆడడము, ఇటువంటి అన్నీ పక్కకు పెట్టండి. డాక్టర్ కానీ ఒక ఇంజనీర్ కానీ ఒక పెద్ద పెద్ద పొజిషన్లో ఈ విధంగా టైంపాస్ చేసుకుంటా అది చేస్తా ఇది చేస్తా అని అంటే వర్కౌట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే ఇంకో విషయం, చాలామంది స్టూడెంట్స్కి ఫిజిక్స్ అనేది చాలా టఫ్ అంటే టఫ్. ఈవెన్ ఎవరైతే
10th అయిపోయి 11th వస్తున్నారో డైరెక్ట్ కాలేజ్ పోగానే రియల్గా చెప్తున్నా చుక్కలు అయితే చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే 10th క్లాస్ వరకు మీరు చదివిన ఫిజిక్స్ వేరు, ఓకే, అదొక చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటిది. 10th వరకు చిన్న స్విమ్మింగ్ పూల్, ఒక ఫిజిక్స్ అనుకున్నారు మీరు. సో 11th 12th అనేది ఒక సముద్రం. స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయడం ఈజీనే, సముద్రంలో స్విమ్మింగ్ చేయడం రిస్క్. ఓకే, సో దానికోసం ప్రాపర్గా మనం గనక సో క్లాసెస్ డైలీ వింటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటూ ఇచ్చిన న్యూమరికల్స్ సాల్వ్ చేసుకుంటూ ఉండడము. ఓకే రైట్. సో ఒక్క నిమిషము. హలో, ఎవరు మాట్లాడేది? ఎస్, సో నాకు తెలిసి స్టూడెంటే అనుకుంటా. ఎస్, సో ఎవరైతే లైవ్లో ఉన్నారో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం ఆగండి. ఎస్, సో ఫస్ట్ క్లాస్ ఇదైతే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కదా, అఫ్కోర్స్. సో కొంతమంది స్టూడెంట్స్కి ఎట్లా జాయిన్ కావాలి ఏంటి అన్న విషయం తెలియదు. సో వాయిస్ అయితే మొత్తం క్లియరే ఉంది కదా. సో అఫ్కోర్స్ రావచ్చు, ఒక 2 రోజులు ఇట్లా రావచ్చు కాల్స్. ఏంటంటే క్లాసెస్ మాత్రం మిస్ కాకండి. ఇచ్చిన వరకు ఏ రోజు ఆ రోజే కంప్లీట్ చేయండి. ఒక షార్ట్ నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఓకే, సో నేను ఈ క్లాస్ చెప్పగానే మీరు ఒక పేపర్లో ఈరోజు క్లాస్లో డేట్ రాసుకోండి. ఈరోజు క్లాస్లో ఈ ఇంపార్టెంట్ సార్ అన్నారు, ఈ పాయింట్స్ అన్నారు, ఇవి గుర్తుపెట్టుకోండి అన్నారు అని మీరు ఆ ఫార్ములా షీట్లో రాసుకోండి. ఓకేనా? ట్రిక్స్ ఉంటాయి, ప్రతి క్లాస్లో ఏదో ఒకటి దొరుకుతూ ఉంటుంది. ఇంపార్టెంట్ ఫార్ములానో ట్రిక్కో ఓకే అవన్నీ ఉంటాయి. సో అది మొత్తం ఒక బుక్లో రాసుకోవాలి. అంటే రివైజ్ చేసినప్పుడు ఈ ఫార్ములా బుక్ చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఈరోజు క్లాస్ కాగానే నెక్స్ట్ డే ఈరోజు మొత్తం కంప్లీట్ అయిపోయింది, డిపిపిలు చేసిండ్రు, ఇచ్చిన నోట్స్ రివైజ్ చేసిండ్రు, పర్ఫెక్ట్ అయిపోయినారు. నెక్స్ట్ డే మీరు ఏం చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ఈరోజు ఏం జరిగింది ఒక హాఫ్ అన్ అవరే, ఎందుకంటే ఆల్రెడీ మొత్తం ప్రాక్టీస్ చేసిండ్రు కాబట్టి హాఫ్ అన్ అవర్లో ఈజీగా రివైజ్ అయిపోతుంది, గ్యారంటీ నా తరపు నుంచి వెళ్ళి. ఎందుకంటే మీరు మంచిగా అన్ని క్వశ్చన్ చేసిండ్రు, అవన్నీ గుర్తుంటాయి. ఇక క్వశ్చన్ చూడగానే సార్ దీని ఆన్సర్ ఇట్లా వస్తుంది అంటే మీ కళ్ళలో ముందట ఇక స్కానింగ్ మొత్తం కనిపిస్తుంది అన్నట్టు. ఇక ఓకే, దాని స్టెప్ బై స్టెప్ అట్లా ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పటి నుంచి మీరు ఇట్లా చేస్తే పక్కా చెప్తున్నా కదా, మీరు డాక్టర్ ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారో నాకు తెలియదు కానీ పక్కా డాక్టర్ ఇంజనీర్ అంటే ఇంజనీర్ అవుతారు. హార్డ్ వర్క్ చేయకుండా ఈరోజు సార్ ఈరోజు క్లాస్ అటెండ్ అయ్యి మళ్ళీ 2-3 డేస్ తర్వాత క్లాస్ అటెండ్ అవుతాను, ఓకే, అయితే ఇక మళ్ళీ డెడికేషన్ లేనట్టే. ఒక హానెస్టీ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, ఒక ఫోకసింగ్ అనేది ఉండాలి మీ గోల్కి. ఇవన్నీ ఉంటేనే సక్సెస్ వస్తుంది నాకు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ లైవ్ క్లాసెస్ అటెండ్ కావాలి. సో ఆల్రెడీ ఎంతోమంది చాట్లో వస్తున్నాయి, మెసేజ్లో అవన్నీ పోతున్నాయి కూడా, వస్తున్నాయి, పైకి వెళ్ళిపోతున్నాయి. సో నేనైతే కరెక్ట్ చూడలేను ప్రెజెంట్ అయితే. సో నేను చెప్పే పాయింట్స్ మాత్రం ఫాలో కండి. నాకు ఫిజిక్స్ రాదు సార్, నేను ఆల్రెడీ 2 times డ్రాపర్ అయినాను సార్, ఓకే, డ్రాప్ తీసుకున్నా, ఇప్పుడు నా 3rd attempt, ఇప్పుడు నేనన్నా కొడతానా, నాకు ర్యాంక్ వస్తుందా అంటే పక్కా వస్తుంది. నేను చెప్పే పాయింట్స్ మాత్రం మీరు ఫాలో అవ్వాలి. 1 year సాక్రిఫైస్ చేయండి. 1 year సాక్రిఫైస్ చేస్తే 60 years మంచి హ్యాపీగా బతకచ్చు. ఒక్క సంవత్సరం కష్టపడండి, 60 సంవత్సరాల కోసం ఒక్క సంవత్సరం కష్టపడండి. లేసరి 1 సంవత్సరమే కూడా టైం పాస్గా చదువుతాను, అప్పుడప్పుడు క్లాస్ అటెండ్ చేస్తాను, ఏదో న్యూమరికల్ సాల్వ్ చేసుకుంటా అంటే ఇక లైఫ్ కూడా అట్లనే అయిపోతుంది. ఇక మీది ఒక్క విషయము, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, వివేక్ సార్ చెప్పిండ్రని. అదేంటంటే మీరు ఈ రోజు కోసం చదవకండి, మీరు ఈ రోజు కోసం చదవకండి. ఈ రోజు కోసం చదివితే ఇప్పుడు మీరు బాగానే ఉంటారు. మీరు ఫ్యూచర్ కోసం చదవండి, మీరు ఫ్యూచర్ కోసం చదవండి. మీరు ఎప్పుడైతే ఫ్యూచర్ కోసం చదువుతారో అప్పుడు మీ జనరేషన్ మొత్తం బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి.
ఈ వివేక్ సార్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ కోసం వర్క్ చేయండి. మీ జనరేషనే, మీ తరాలు బాగుంటాయి అన్ని మీ ద్వారా. గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం. ఓకే రైట్. సో నాకేం రాదు, ప్లస్లు రావు, అడిషన్లు రావు, డివిజన్లు రావు, క్రాస్ మల్టిప్లికేషన్లు రావు, నా ఎల్సిఎంలు రావు, చిన్న చిన్న ఫార్ములాలు కూడా రావు. అట్లాంటిది నేను పాస్ అవుతానా అంటే నేను చెప్పిన పాయింట్ ఫాలో కండి, 100% పాస్ అవుతారు పక్కా. మంచి కాలేజ్లో అన్నా కానీ ర్యాంక్ వస్తుంది, గవర్నమెంట్లో రాకుండా. నీట్కి ప్రిపేర్ అయితే హార్డ్ వర్క్ చేయండి ఎక్కువ, డైరెక్ట్గా గవర్నమెంట్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఒక మంచి ర్యాంక్ అన్న వస్తుంది. ఫిజిక్స్లో మంచి మార్కులు అయితే తెప్పిస్తాను. ఫిజిక్స్ అయితే మా పైన అయితే వదిలిపెట్టేసేయండి. ఇక మీరు చూసుకోవాల్సింది కెమిస్ట్రీ ఎట్లా టైం మెయింటైన్ చేయాలి, ఎట్లా చదవాలి. బయాలజీ అయితే బయాలజీ కోసం. ఓకే రైట్ నాన్న. సో ఇవి మాత్రం మీరు చూసుకోండి. ఫిజిక్స్ మాత్రం మా పైన అయితే పెట్టేసేయండి. ఓకేనా రైట్. చలో, సో ఇక్కడైతే మొత్తం క్లియరే ఉన్నది కదా. రైట్ నాన్న. సో బేసిక్ మ్యాథమెటిక్స్ ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసే క్లాస్ ఇది. ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ అనేది ఒక మనిషికి హార్ట్ ఎంత ఇంపార్టెంటో ఫిజిక్స్కి బేసిక్ మ్యాథమెటిక్స్ అనేది అంత ఇంపార్టెంట్. ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ అనే పేరు చూడగానే మీరు 99% స్టూడెంట్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తారు. ఓకే, ఎవరైతే బేసిక్ మ్యాథమెటిక్స్ని నెగ్లెక్ట్ చేసిండ్రో వాళ్ళకి గుండెనే లేదు, బాడీ ఉంది, హార్ట్ లేదు. ఏం ఫైదా ఏం లేదు కదా, డెడ్ బాడీతో సమానము. ఇంకెందుకు కాలు చేతులు ఆడాయి, ఏం ఆడాయి, ఏదో ఇట్లా ఉన్నట్టు. మనిషి ఉన్నాడంటే ఉన్నట్టు అంతే. ఓకే రైట్. సో గుర్తుపెట్టుకోండి, బేసిక్ మ్యాథమెటిక్స్ అనేది ఫిజిక్స్కి హార్ట్ లాంటిది. ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ వస్తేనే ఫిజిక్స్లో ఉన్న న్యూమరికల్స్ అనేటివి సాల్వ్ అవుతాయి. ఓకే రైట్. దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. మీరు ఒక 10 సార్లు రివైజ్ చేస్తా సార్ ఫిజిక్స్ అని అంటే, ఈ 10 సార్లు ఫిజిక్స్ని రివైజ్ చేసే కంటే ఈ అదే 10 సార్లు బేసిక్ మ్యాథమెటిక్స్ని రివైజ్ చేయండి. అప్పుడు పక్కా ఫిజిక్స్లో ఉన్న న్యూమరికల్ సాల్వ్ అవుతాయి. ఓకే, ఫిజిక్స్ మొత్తం 10 సార్లు రివైజ్ చేసే అవసరం లేదు. దండం పెట్టి చెప్తున్నా, 2 చేతులు జోడించి చెప్తున్నా. మొత్తం ఫిజిక్స్ ఓకే 10 సార్లు ప్రాక్టీస్ చేసే అవసరం లేదు. ఒక్క బేసిక్ మ్యాథమెటిక్స్ని 10 సార్లు రివైజ్ చేయండి, మీకు ఒక మంచి అనాలిసిస్ వస్తుంది. ఎందుకంటే బేసిక్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్లో ఉన్న ప్రతి ఒక్క న్యూమరికల్ సాల్వ్ కావడానికి కోసం ఇది యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. సో మీరు 10th అయిపోయిన పిల్లలకు మాత్రము ఫుల్ హార్డ్ అంటే హార్డ్ పోతుంది ఫిజిక్స్. ఎందుకనంటే మ్యాక్సిమం అయితే ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ ఎక్కడ కవర్ చేయరు, డైరెక్ట్ ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తారు ఫిజిక్స్లో. అది తప్పు, అట్లా చేయదు. ఓకే, సో ఇది వింటే, ఇది మంచిగా హెవీగా ప్రాక్టీస్ చేసుకుంటే, నేను ఈరోజు చెప్తున్నా కదా, ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. వివేక్ సార్ బేసిక్ మ్యాథమెటిక్స్ని అయితే 10 సార్లు రివైజ్ చేయమన్నాడు, ఫిజిక్స్లో న్యూమరికల్ సాల్వ్ అవుతాయట అని చెప్పేసి ఈ ఫస్ట్ వీడియోలోనే స్టార్టింగ్లోనే చెప్తున్నా, పక్కా అంటున్నా. ఫిజిక్స్లో ఉన్న ప్రతి ఒక్క న్యూమరికల్ సాల్వ్ అయితే బేసిక్ మ్యాథమెటిక్స్ దారు అనే. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఫిజిక్స్లో న్యూమరికల్ రావు. ఓకే రైట్ బేటా. సో మనం టైం ఏం వేస్ట్ చేయకుండా బేసిక్ మ్యాథమెటిక్స్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓకే రైట్ బేటా. అన్నీ నేర్పిస్తాను, అడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను, ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్లు, క్యాల్కులేషన్, ఫ్యాక్టరైజేషన్స్, చిన్న చిన్న ప్రతిదీ నేర్పిస్తాను. 10th వరకు మీరు ఫెయిల్ అయినా పర్లేదు, డాక్టర్ అయ్యేలాగా ఫిజిక్స్లో మాత్రం నేనైతే చేస్తాను, మంచి మార్కులు అయితే వస్తాయి. ఓకే, ఇదే భరోసాతో అయితే ఉండండి. జస్ట్ ఫిజిక్స్ నా పైన వేసేసేయండి అంతే. ఫిజిక్స్ అంటే వివేక్ సార్ చూసుకుంటాడు అన్నట్టు వేసుకోండి. మీరు చూసుకోవాల్సింది కెమిస్ట్రీ, బయాలజీ అంతే. ఓకే రైట్ బెటర్. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము. బేసిక్ మ్యాథమెటిక్స్ని మీరు గనక పర్ఫెక్ట్ అయితే వెరీ 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 ఇది ఇన్ఫైనైట్ టైమ్స్ అయితే ఇంపార్టెంట్. నీట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ జస్ట్ బేసిక్ మ్యాథమెటిక్స్ ద్వారా ఏ చిన్న ఫార్ములా రాకున్నా మీరు ఒక 20 మార్కులు అయితే సంపాదించవచ్చు. బేసిక్ మ్యాథమెటిక్స్ ద్వారా నీట్లో 20 మార్క్స్ వస్తాయి. ఎట్లా వస్తాయి సార్ అంటే నేను చెప్తాను కదా అన్ని. ఓకే, జస్ట్ ఇది పర్ఫెక్ట్గా అండి. జేఈలో కూడా 20 మార్కులు వస్తాయి. ఓకే, ఎంసెట్ 15 మార్కులు. సో 15 కాకుండా ఇగో 10 to 12 మార్క్స్ అయితే వస్తాయి నాన్న బేసిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకుంటే.
10 to 12 మార్క్స్ అయితే ఎటు పోవు. ఓకే, చలో రైట్. సో ముందరికైతే వెళ్ళిపోదాము. ఈరోజు మనం కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి షేప్స్ అండ్ ఇట్ కన్వర్షన్స్, ఏరియా అండ్ వాల్యూమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, యాంగిల్ అండ్ ఇట్ కన్వర్షన్ గురించి అయితే ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాం. ఓకే రైట్. సో ఇది చూడండి, ఫస్ట్ షేప్ కన్వర్షన్. అయితే ఈ షేప్ కన్వర్షన్స్లో ఏంటంటే, నేను ఒక దారం తీసుకున్నా, దారం నా చేతిలో దారం ఉన్నది. సో ఆ దారం యొక్క లెంత్ ఎల్ అనుకుందామా, సరే ఏదో 10 మీటర్లో 20 మీటర్లో మీ ఇష్టం ఎంతో కొంత అనుకోండి, 10 మీటర్లు అయితే అనుకుందాం దారం. సో ఇది మన దారం, ఓకే ఇక్కడ వరకు. సో దాని యొక్క లెంత్ ఎల్ అంటే ఎంత, 10 మీటర్లు అనుకుందామా, మీ ఇష్టం ఏదన్నా అనుకోండి. అయితే ఈ దారాన్ని నేను సర్క్యులర్ షేప్లో పెట్టొచ్చు కదా, దారాన్ని తీసుకొని గుండ్రంగా పెట్టిన అంటే, ఇప్పుడు క్వశ్చన్లో మీకు ఏమడుతుందంటే, ఈ దారాన్ని సర్క్యులర్ షేప్లో పెడితే దీని యొక్క రేడియస్ ఎంత అవుతుంది కనుక్కోండి అంటాడు. దారం యొక్క లెంత్ అనేది 10 మీటర్స్ ఇచ్చిండు. The length of the thread is 10 meters. If we make into the circular shape, then what would be its radius అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకే, ఈ సింపుల్ క్వశ్చన్ ఇక సార్ అని అంటే సింపుల్ క్వశ్చనే, కానీ ఎట్లా సాల్వ్ చేయాలి? సరే 10 మీటర్లు ఉన్న దారాన్ని గుండ్రంగా పెడితే రేడియస్ ఏమవుతుంది చెప్తా. ఓకే, సో ఇదొక మోడల్. ఇంకోటి, ఇదే దారాన్ని నేను ఈక్వలాటరల్ ట్రయాంగిల్ షేప్లో పెట్టిన. ఈక్వలాటరల్ ట్రయాంగిల్ అంటే ఈక్విలాటరల్, ఈక్వి అంటే ఈక్వల్ అన్నట్టు, ఈక్వలాటరల్ ట్రయాంగిల్ షేప్లో అయితే పెట్టిన. ఓకే, దీని ఒక సైడ్ ఏ అనుకుందాం. ఓకే, ఒక 10 మీటర్లు ఉన్న వైర్ని ఈక్వలాటరల్ ట్రయాంగిల్ షేప్లో పెడితే దానికి ఒక సైడ్ ఎంత అవుతుంది కనుక్కుందాం. అట్లానే ఇగో ఒక స్క్వేర్ షేప్లో చేంజ్ చేసినాను. ఓకే, 10 మీటర్స్ వైర్, ఒక 10 మీటర్స్ వైర్ని నేను ఈ షేప్లో చేంజ్ చేసిన. స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అయితే దీని ఒక సైడ్ ఏమవుతుంది? ఓకే రైట్. సో మళ్ళీ రెక్టాంగిల్ షేప్లో మార్చొచ్చు కదా, దారమే కదా ఇచ్చింది, ఏ షేప్ అంటే ఆ షేప్లో మార్చుకోవచ్చు. సో ఈ షేప్లో మార్చిన అప్పుడు మీకు ఇగో ఇది రెక్టాంగిల్లో ఏంటి నాన్న, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా, ఇది సి ఇది సి, ఇవి రెండు సేమ్ ఉంటాయి. ఈ సైడ్స్ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది డి అయితే ఇది కూడా డీనే అవుతుంది. ఓకేనా. అయితే ఇదే దారాన్ని నేను హెక్సాగోనల్ షేప్లో మార్చిన అప్పుడు ఈ సైడ్ ఏమవుతుంది, హెక్సాగోనల్ అంటే దానికి 6 సైడ్స్ ఉంటాయి. ఓకే, ఆ 6 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, అందుకోసం ఆ సైడ్ ఈ అనుకుందాం. అయితే ఈ వాల్యూ ఎంత ఉంటుంది కనుక్కోండి అని చెప్పేసి అంటున్నాను. ఓకే రైట్. సో సార్ ఇప్పుడు ఈ ఫస్ట్ కేసు అయితే చూద్దాము. ఓకే రైట్. సో ఈ లెంత్ని నేను గుండ్రంగా పెట్టిన కదా, రైట్. సో ఎప్పుడన్నా కానీ ఒక బ్యాంగిల్ తీసుకోండి, ఒక బ్యాంగిల్ని కట్ చేసి స్ట్రేట్ చేస్తే దాని యొక్క లెంత్ ఎంత అవుతుంది? ఒక సార్ బ్యాంగిల్ని కట్ చేస్తే ఇరిగిపోతుంది కదా సార్ అంటే, సరే ఏది ప్లాస్టిక్ బ్యాంగిల్ తీసుకోండి. ఓకే రైట్, దాన్ని కట్ చేయండి, అది ఇరగలేదే అనుకుందాం, అది స్ట్రేట్ అయింది. బ్యాంగిల్ని కట్ చేస్తే దాని యొక్క లెంత్ ఏమవుతుంది అని అంటే, ఇగో లెంత్ ఏమవుతుంది అంటే 2πr అవుతుంది నాన్న. ఎంత అవుతుంది? 2πr అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. ఇగో ఇది మర్చిపోతారు కొంతమంది, ఇది ఇంపార్టెంట్. ఓకే, ద లెంత్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, లేదా ఇక మీరు మీ బుక్స్లో చదువుకున్నది ఏంది, పెరిమీటర్ ఆఫ్ ఎ సర్కిల్ అంటాం చూడండి, ఆ ఫార్ములా ఏంది, 2πr. ఓకే రైట్. సో దాన్ని ఇక మన భాషలో మార్చుకొని ఇక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక సర్కిల్ని కట్ చేసి సీదా చేస్తే దాని యొక్క పొడవు లెంత్ ఎంత అవుతుంది? 2πr అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సరేనా రైట్. సో ఈవెన్ ఇప్పుడు మీ మమ్మీదే బ్యాంగిల్ తీసుకున్నారు, ఆ బ్యాంగిల్ యొక్క రేడియస్ని మెజర్ చేసిరు, స్కేల్ తీసుకోండి. ఓకే, ఇది బ్యాంగిల్ అనుకుందాం. ఇగో ఇట్లా డయామీటర్ అయితే మెజర్ చేసిండు, ఎంత వచ్చింది? 10 సెంటీమీటర్లు అనుకుందాం. రేడియస్ ఎంత తెలుసు కదా అందరికైతే, రేడియస్ ఎంత? 5 సెంటీమీటర్, అంతేనా? రేడియస్ వచ్చేసి 5 సెంటీమీటర్, అవునా? అయితే ఇప్పుడు మీ మమ్మీ అన్నది, బాబు ఇగో ఈ బ్యాంగిల్ యొక్క రేడియస్ 5 సెంటీమీటర్ ఉన్నది, దీన్ని కట్ చేసి పొడుగా చేస్తే దీని యొక్క లెంత్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి మీ మమ్మీ మీకు అడిగింది క్వశ్చన్.
అయితే మీరేం చేస్తారు, మమ్మీ ఇది కాంచదు కదా మమ్మీ, ఇది కట్ చేస్తే ఇరిగిపోతుంది మమ్మీ, దీన్ని క్యాల్కులేట్ చేయరాదు అని చెప్పేసి అనాలా, అనద్దు అట్లా. ఓకే, మీరేమనాలి, ఇగో చేయొచ్చు మమ్మీ, దీన్ని కట్ చేయకుండా కూడా మనం చేయొచ్చు. ఫార్ములా ఏం వాడాలనంటే, ఒక బ్యాంగిల్ని కట్ చేసి సీదా చేస్తే దాని యొక్క లెంత్ ఏమవుతుంది అంటే 2πr అవుతుంది అనాలి. ఓకే, దాని యొక్క లెంత్ 2πr అవుతుంది అన్నది. ఓకేనా, రైట్. ఇప్పుడు నేనేమన్నా రేడియస్ ఎంత అన్నది మీ మమ్మీ 5 సెంటీమీటర్ అంది కదా. సో 5 సెంటీమీటర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొచ్చింది 5 to the 10, 10 pi meters మమ్మీ అని చెప్పేసి అంటే కథం అయిపోయింది అక్కడనే. 10 pi సెంటీమీటర్స్ అని చెప్పేసి కథం అయిపోయింది. ఓకే, లేదు మమ్మీ ఇది ప్లాస్టిక్ది కదా, కట్ చేసి నేను ఇట్లా సీదా చేసి ఓకే ఒక స్కేల్ తీసుకొని పక్కకు పెట్టి చూస్తా అని చెప్పేసి అని అంటారు. అట్లా అనద్దు. ఓకే, అట్లా అనద్దు. రైట్ బెటా. సో గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటి, 2πr. ఓకే, అయితే ఇప్పుడు నేను క్వశ్చన్లో మీకు ఏమన్నా, ఇదే లెంత్ని గుండ్రంగా చేసిన అని చెప్పేసి అన్నా కదా. రైట్, దీన్ని కట్ చేసి సీదా చేస్తే లెంత్ ఏమవుతుంది 2πr. క్వశ్చన్లో ఏంటి లెంత్ వాల్యూ ఎంత 10 కదా, నేను ఇచ్చిన కదా. 10 = 2πr. r ఈక్వల్ ఏమొచ్చింది 10/2π. 2 5 ఏమొచ్చింది అన్న 5/π మీటర్స్ అనాలి. రేడియస్ ఎంత వస్తుంది 5/π మీటర్స్ వస్తుంది పక్కా ఇదే. ఓకే, క్లియర్గా అర్థమైందన్న. జస్ట్ లెంత్ వాల్యూ ఇక్కడ 10 పెట్టండి అంతే, ఇంకేం లేదు మీరు చేయాల్సింది. క్లియరేనా? చాలు. సో ఇప్పటి నుంచి ఏ బ్యాంగిల్ని కూడా విరగొట్టే అవసరం లేదు ఇప్పుడు. రైట్, సో ఈ ఎక్స్పెరిమెంట్ చేయకండి, మళ్ళీ బ్యాంగిల్ ఇరిగిపోతుంది. సరే, కాంచుదున్నా కానీ జస్ట్ మీ అంతటి మీద మెజర్ చేసుకోవచ్చు. ఒక స్కేల్ తీసుకొని మధ్యలో పెట్టేస్తే రేడియస్ వస్తుంది కదా, దీన్ని కట్ చేసి సీదా చేస్తే ఇంత వస్తుంది అని చెప్పేసి మీ మమ్మీకి మీరు చెప్పండి, మమ్మీ మీ బ్యాంగిల్ అని చెప్పేసి అనండి. మమ్మీ కానీ సిస్టర్ కానీ ఎవరున్నా కానీ సో దాని రేడియస్ మెజర్ చేసి వాళ్ళకి అడగండి, దీన్ని కట్ చేసి సీదా చేస్తే ఎంత అవుతుంది అని అంటే వాళ్ళకి తెలియదు. సో మీరు చెప్పండి ఇట్లా ఇట్లా ఇస్తారని. ఓకే, రైట్ బెటా. సో ఇప్పుడు నెక్స్ట్ దీన్నే ఇగో ఈ లెంత్ని 10 మీటర్లు ఉన్న లెంత్ని మనం ఈక్విలాటరల్ ట్రయాంగిల్ షేప్లో మారిస్తే దీని యొక్క సైడ్ ఏమవుతుంది అని అంటే ఇగో చూడండి లెంత్, ఇది చూడండి ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో ఇగో ఇక్కడ కట్ చేసి సీదా చేసిన. ఓకే, సీదా చేస్తే ఏమైందన్న, ఇగో ఈ నుంచి లీడ్కి ఒక ఏ ఉన్నది, ఈ నుంచి లీడ్కి ఒక ఏ ఉన్నది, మళ్ళీ ఈ నుంచి లీడ్కి ఒక ఏ ఉన్నది, అంతే కదా. 3 ఏలు ఉన్నాయి కదా, ఇది తీసుకొని ఇట్లా సీదా చేసేసిన. 3 ఏలు కనిపిస్తున్నాయా, అంటే దీని యొక్క లెంత్ ఏమైంది, లెంత్ ఈక్వల్ టు ఏంది దీని మొత్తం లెంత్ 3a. సో ఏ ఈక్వల్ ఏమైందన్న L/3 అయింది. ఓకే, ఇది L/3 అయింది అనమాట. లెంత్ ఏమి ఇచ్చినాను నేను 10 మీటర్స్ ఇచ్చిన కదా, 10/3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, చలో. సో అదేవిధంగా స్క్వేర్ షేప్లో మార్చినాను నేను. ఓకే, రైట్. సో దీన్ని ఇక్కడ నుంచి కట్ చేసినాను, కట్ చేసి సీదా చేసినాను. సీదా చేస్తే ఎన్ని వస్తాయి నాన్న, ఎన్ని బీలు వస్తాయి, 1 2 3 4 బీలు వస్తాయి కదా. 4 బీలు కలిపితే లెంత్ అవుతుంది, దాని పొడు ఎంత ఉంది 4 బీలు. లెంత్ ఈక్వల్ టు 4b. బి ఈక్వల్ ఎంత వచ్చింది L/4. ఓకే, క్లియర్ అయినా? చలో, ఇదైతే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు దీన్నే ఈ విధంగా మార్చినాము. ఓకే, ఇదేంటి రెక్టాంగిల్ అనమాట. ఆపోజిట్ సైడ్స్ అనేటివి ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ఇవి రెండు సేమ్, ఇవి రెండు సేమ్. అయితే క్వశ్చన్లో ఏం అడిగిందంటే సి వాల్యూ ఏమవుతుందో కనుక్కోండి అన్నాడు. ఓకే, అయితే ఇప్పుడు ఫస్ట్ దీనిలోంచి ఇది మార్చినాం కదా, ఇగో ఈ నుంచి కట్ చేయండి, కత్తెర తీసుకొని కట్ చేయండి. కట్ చేసి దీన్ని లాగండి. పొడుగు అయిందా, ఎంత పొడుగు అయింది, ఇగో ఈ నుంచి లీడ్కి ఒక డి ఉన్నది. అచ్చా, ఈ నుంచి కట్ చేద్దాం. ఈ నుంచి కట్ చేసిన. ఓకే, దీన్ని పట్టుకొని కార్నర్ పట్టుకొని పొడుగా వేసేసిన. ఓకే, రైట్ బెడ. సో ఇప్పుడు ఏంటి, ఇవి ఇక్కడ సి ఉన్నది, ఈ నుంచి లీడ్కి సి, మళ్ళీ ఏమొచ్చింది, మళ్ళీ డి వచ్చింది, మళ్ళీ ఈ నుంచి లీడ్కి ఏమొచ్చింది సి వచ్చింది కదా, మళ్ళీ ఈ నుంచి లీడ్కి ఎంత డి. అంటే ఇవన్నిటిలో యాడ్ చేస్తే దాని యొక్క పొడుగునే కదా. లెంత్ ఈక్వల్ ఏమొచ్చింది, ఎన్ని సీలు ఉన్నాయి 2 సీలు, ఎన్ని డీలు ఉన్నాయి 2 డీలు, అంతేనా. సో 2c + 2d ఏం కనుక్కున్నాడు, సి వాల్యూ. సి ఏడు ఉన్నది, ఈడు ఉంది కదా, దీని పంపిస్తే అయిపోయి కదా. సో L-2d = 2c. సో ఇందులో నుంచి సి ఈక్వల్ ఏమొచ్చిందన్న, జస్ట్ 2 కింద రాసేసుకుంటే ఖతం అయిపోయింది. అవునా, రైట్. సో ఇదైతే సింపుల్ ఏ ఉన్నది. అవును, నెక్స్ట్ అదేవిధంగా హెక్సాగోనల్ షేప్లోకి అయితే మార్చినాము. దీని యొక్క లెంత్. ఓకే, అయితే ఈ నుంచి కట్ చేయండి, కట్ చేసి సీదా చేసేసేయండి. ఓకే, ఎన్ని ఈలు ఉన్నాయి నాన్న, ఎన్ని ఈలు ఉన్నాయి, 1 2 3 4 5 6 ఈలు ఉన్నాయి. అంటే లెంత్ ఈక్వల్ ఏమొచ్చింది
6e వచ్చింది కదా. సో ఈ వాల్యూ ఎంత, L/6. క్వశ్చన్లో లెంత్ ఎంత, 10 మీటర్లు అంటే 10/6. ఓకే, వాల్యూ ఏదైతే ఆన్సర్ వస్తుందో ఫైనల్ ఆన్సర్ అదేనా. ఓకే రైట్. సో ఇక్కడ షేప్ కన్వర్షన్స్ అనేటివి మీకు క్లియర్ అయిపోయినాయి. అయితే ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే మీకు మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ అంటే మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చాప్టర్ ఉందా 12th స్టూడెంట్ అంటే ఎవరైతే డ్రాపర్ ఉన్నారో వాళ్ళు తెలుసు అనుకోండి. 12th పిల్లలకు కూడా ఇప్పుడు 12th ఎవరైతే పోయినారో వాళ్ళకి తెలియదు అనుకోండి, డ్రాపర్స్ అయితే గుర్తుపడతారు. అంటే మీకు 12th స్టాండర్డ్లో ఒక చాప్టర్ ఉన్నది, ఏనది, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం ఉన్నది. అక్కడ ఇవి యూజ్ అవుతాయి అన్నట్టు, వీటితోటే క్వశ్చన్స్ క్రియేట్ అవుతాయి. ఈవెన్ మీకు మెకానిక్స్లో అంటే 11th స్టాండర్డ్లోనే, ఓకే, మెకానిక్స్ అంటే మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్, మోషన్ ఇన్ ప్లేన్, ఓకే, సో ఇది మొత్తం మెకానిక్స్ అంటాం అనమాట. సో అక్కడ కూడా మీకు మధ్యలో న్యూమరికల్ సాల్వ్ చేసేటప్పుడు ఇటువంటి స్టెప్స్ కనిపిస్తాయి. మీరు సాల్వ్ చేసుకుంటా పోయినారు, సడన్గా ఏమైందంటే ఒక ట్రయాంగిల్ వచ్చింది, దీన్నే రెక్టాంగిల్ షేప్లోకి మార్చినప్పుడు దీని ఒక సైడ్ ఏమైంది కనుక్కోండి అంటాడు. ఓకే, సో ఇప్పుడు వస్తాయి చూడండి, ఈ మోడల్లో క్వశ్చన్స్ ఎట్లా క్రియేట్ అవుతాయి, మధ్యలో వస్తాయి అన్నమాట. న్యూమరికల్స్ మధ్యలో ఇవి క్రియేట్ అవుతాయి. మీకు ఇప్పటి నుంచి ఐడియా ఉన్నది అనుకోండి, అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు ఇక్కడనే నేర్చుకోలేరు అనుకోండి, ఇక అక్కడ ఏమొస్తాయి నాన్న, ఇక అక్కడ ఆగిపోతారు. ఇన్ కేస్ ఈడ ఆపేస్తే అక్కడ ఆగిపోయినట్టే, ఇక్కడ నేర్చుకుంటే అక్కడ ఈజీ అవుతుంది. సో చిన్నప్పుడు ఏబిసిడీలు నేర్చుకున్నారు, ఇప్పుడు ఈజీ అయింది. చిన్నప్పుడు ఏబిసిడీలు నేర్చుకోకుంటే అకోర్స్ ఇప్పుడు ఏం రాకపోతుండే, అవునా. సేమ్ అంటే ఇవి మొత్తం ఏబిసిడి లాంటివి అనమాట. బేసిక్ మ్యాథమెటిక్స్ అనేది ఫిజిక్స్కి ఒక ఏబిసిడి లాంటివి. బేసిక్ మ్యాథమెటిక్స్ మొత్తం వస్తే సెంటెన్స్ ఫార్మేషన్ మీ పేరు మీరు రాసుకోవచ్చు అన్నట్టు అట్లా. ఓకే రైట్. సో ఇక్కడ వరకు అయితే క్లియర్ ఉంది కదా, ఒకసారి మెసేజ్ చేయండి చూద్దాం. రైట్, ఓకే రైట్ బేటా, చలో. సో ముందరికైతే వెళ్ళిపోదాము. సో ఈ క్లియర్ కదా ఇక్కడ వరకు అయితే అందరికి? ఎస్. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇఫ్ ఎ సర్కిల్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఈక్వలాటర్ ట్రయాంగిల్ దెన్ ఫైండ్ ఇట్స్ సైడ్. ఏ, ఒక సర్కిల్ని నేను ఈక్వలాటర్ ట్రయాంగిల్ లాగా మార్చిన, క్వశ్చన్ అడిగిండు. ఓకే, మీకు 12th స్టాండర్డ్లో ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కన్వర్షన్స్లో. ఇలా కరెంటు పోతా ఉంటుంది, దీనిలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది, మళ్ళా దీనిలాగా మార్చినప్పుడు దీని మధ్యలో సెంటర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది, అక్కడ యూజ్ అవుతాయి అన్నట్టు. అంటే ఈ బేసిక్ మ్యాథమెటిక్స్లో ఉన్నది ప్రతిదీ ఎక్కడో ఒక దగ్గర మనకు న్యూమరికల్ సాల్వింగ్లో యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్లో అడిగినాను. ఓకే రైట్, ఒక సర్కిల్ ఉన్నది, దాన్ని ఈక్వలాటర్ ట్రయాంగిల్ లాగా మార్చినాము. అయితే దీని యొక్క సైడ్ ఏమైంది, ఇక్కడ వస్తే ఆప్షన్స్ ఉన్నాయి, మీకు వస్తే కొంచెం ఆప్షన్స్ పెట్టండి. ఓకే, ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి చూద్దాం. ఒక బ్యాంగిల్ ఉన్నది, ఒక బ్యాంగిల్ ప్లాస్టిక్ అనుకోండి. ఓకే, సుత్తే తీసుకొని నన్ను కొట్టిన, ఈ షేప్లోకి మార్చిన, దీని యొక్క లెంత్ ఏమైంది కనుక్కోండి. ఓకే చలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడైతే నేను చెప్పిన ఈ సర్కిల్ని కట్ చేసి లాగితే దాని యొక్క లెంత్ ఏమవుతుంది నాన్న, 2πr అవుతుంది కదా. దీనిలో నుంచి అది చేసినాము, దీనిలో నుంచి ఇది వచ్చింది కదా. రైట్, సో దీన్ని కట్ చేసి ఇక లాగినాను. ఓకే, దాని యొక్క లెంత్ ఏమైంది నాన్న, దీని యొక్క లెంత్ 3 అయింది కదా, అంతేనా కదా. దీని యొక్క లెంత్ సేమే కదా, ఎందుకంటే దీనిలో నుంచి అది తెప్పించినాం కదా. ఇది ప్లాస్టిక్ దుండే, దాన్ని కొట్టి ఇట్లా మార్చినాం అన్నట్టు. అంటే దీని లెంత్ దాని లెంత్ అదే కదా, ఒకటే లెంత్, దీని లెంత్ ఒకటే. అయితే లెంతులు ఈక్వల్ అయితే ఇది 2πr, ఇగో L ఈక్వల్ టు 2πr కదా. అంటే L ప్లేస్లో నేను 2πr రాసుకోవచ్చు కదా, ఎందుకంటే రెండింటి యొక్క లెంతులు ఒకటే. ఓకే, సో 2πr ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 3a. ఏ ఈక్వల్ ఏమొచ్చిందా ఇక 2πr/3, 2πr/3. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే వెరీ గుడ్. సో కొంతమందికి అయితే వచ్చింది, సో కొంతమందికి తప్పు కూడా పోయింది, పెద్ద ప్రాబ్లం లేదు. ట్రై చేయడం అన్నదే గొప్ప విషయము.
తప్పులు ఎన్నన్నా పోని సో యాక్సెప్ట్ చేస్తాను, కానీ ట్రై చేయడమే నాకు కావాలి. ట్రై చేయండి, ఈరోజు కాకుండా రేపు అన్నా కానీ సక్సెస్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. ట్రై చేయలేరు అనుకోండి, చిన్నప్పుడు పుట్టంగానే ఉరకలేరు కదా, లేవడానికి ట్రై చేసిండ్రు, ఉరకడానికి ట్రై చేసిండ్రు, ఎన్నోసార్లు కింద పడ్డారు, దెబ్బలు కూడా తాకినాయి, ఏడ్చిండ్రు, అయినా లేచిండ్రు, అయినా ఉరికిండ్రు, అయినా కింద పడ్డారు. కింద పడి దెబ్బలు తాకి ఆ పెయిన్ని ఓర్చుకొని ఉరకాలని ఒకే తప్పతనంతోటి కథం ఉరుకుతూనే ఉన్నారు. ఇప్పుడు నడుస్తున్నారు కూడా కదా, నడుస్తున్నారు, ఉరుకుతున్నారు, నేర్చుకున్నారు, పడి నేర్చుకున్నారు. సో ఫస్ట్ ట్రై చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో చిన్నప్పుడు నేను ఉరికితే కింద పడిపోతా సార్ అని చెప్పేసి దెబ్బలు తాకుతాయి సార్ భయంతో అన్నే కూర్చున్నారా? కూర్చోలే కదా. రైట్. సో ఇక్కడ సేమ్ అంతేనా? ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ సర్కిల్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ హెక్సాగోనల్, సర్కిల్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ హెక్సాగోనల్. ఓకే, సో ఇది ఐరన్ అనుకుందాం, ఐరన్ది. దాన్ని కొట్టి 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 ఈ షేప్లోకి మార్చిన. ఓకే, కొట్టి 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 ఈ షేప్లోకి మార్చిన. అయితే దీని యొక్క సైడ్ ఎంత అయింది? మీకు ఎగ్జామ్లో ఈ రేడియస్ ఎంతో ఇచ్చిండు అనుకుందాం, ఒక 5 సెంటీమీటర్ ఇచ్చిండు. ఒక 5 సెంటీమీటర్ ఉన్న సర్కిల్ని మనం హెక్సాగోనల్ లాగా మారిస్తే ఆ హెక్సాగోనల్ యొక్క సైడ్ ఏమవుతుంది కనుక్కోండి అంటాడు. ఓకే, రైట్. సో ఎట్లా కనుక్కోవచ్చు? చలో చూద్దాం. సో దీన్ని కట్ చేసి సీదా చేస్తే దీని యొక్క లెంత్ ఏమవుతుంది? 2πr అవుతుంది కదా. రైట్. సో దీన్ని కట్ చేసి సీదా చేస్తే దీని యొక్క పొడవు ఎంత అవుతుంది? 6a అవుతుంది. అంతేనా? రైట్. సో ఫైనల్లీ ఇక లెంత్ ప్లేస్లో 2πr రాసుకోవచ్చు. ఇక లెంత్ ఉన్నది, దీని యొక్క రెండింటి యొక్క లెంత్లు సేమే కదా నాన్న. దీన్ని కట్ చేసి సీదా చేయండి, దీన్ని కట్ చేసి సీదా చేయండి, ఒకదాని కింద ఒకటి పెట్టండి, మళ్ళీ సేమే వస్తుంది మీకు. ఓకే, ఇక దీని యొక్క లెంత్, దీని యొక్క లెంత్, దీని కింద ఒకదాని కింద ఒకటి పెట్టండి, రెండు సేమ్ లెంత్లే, ఎందుకంటే దీనిలోంచి అది వచ్చింది కదా, కొత్తది ఏం తీసుకోలే ఆడ. ఓకే, సో ఫైనల్ ఏం రాసిస్తున్నా? 2πr ఈజ్ ఈక్వల్ టు 6a, a ఈక్వల్ టు 2πr/6, 2 3s. సో ఫైనల్ ఏ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న? πr/3 వచ్చింది. ఉన్న ఆప్షన్లో ఉంది, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. సో πr/3. సో 300+ స్టూడెంట్స్ అయితే లైవ్లో ఉన్నారు. ఓకే, సో మ్యాక్సిమం స్టూడెంట్స్ అయితే చెప్పినారు కరెక్ట్ ఆన్సరే. మీ ఆన్సర్ అయితే వెళ్ళిపోతున్నది స్క్రోల్ అవుతూ. ఓకే, చలో సరే, ఎవరైతే ఆ ఆప్షన్ కరెక్ట్ చెప్పినారో అదే ఆన్సర్. ఓకే, కొంతమందికి తప్పులు కూడా పోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్, ఇఫ్ ఎన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద రెక్టాంగిల్ దెన్ ఫైండ్ ఇట్ సైడ్ బి అంట. ఇగో ఇది దీనిలో నుంచి వెళ్ళి రెక్టాంగిల్కి మార్చడం. ఓకే, ఇది ప్లాస్టిక్ అనుకోండి. ఓకే, రైట్. సో ఈ విధంగా అయితే మార్చడం. దీని యొక్క సైడ్ బి అనేది ఏమవుతుంది కనుక్కోండి అంటున్నాడు. ఓకే, చలో చూడండి. ఇప్పుడు నేను ఏం చేసిన, దీన్ని కట్ చేసిన, దీన్ని కట్ చేసి పొడుగా చేస్తే దీని యొక్క లెంత్ ఏమైంది? 3a అయింది. దీన్ని కట్ చేసి మళ్ళీ సీదా చేసేస్తే ఏమొస్తుంది నాన్న? లెంత్ ఏమొస్తుంది? కట్ చేసి సీదా చేసేస్తే ఓకే 2b + 2c వస్తుంది. ఓకే, చలో. సో 2b + 2c, దీని యొక్క లెంత్ దాని యొక్క లెంత్ అయితే సేమే కదా. అంటే లెంత్ ప్లేస్లో 3a రాసుకోవచ్చు, ఎల్ ప్లేస్లో 3a రాస్తాను. చూడండి, ఇగో 3a ఈజ్ ఈక్వల్ టు 2b + 2c. ఏం కనుక్కోవాలి? b కదా, b అయితే ఇక్కడ ఉన్నది. దీని ఇటు పంపించండి, దీని ఇటు పంపిస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 3a - 2c ఈజ్ ఈక్వల్ టు 2b. సో ఫైనల్లీ b ఈజ్ ఈక్వల్ ఏమొచ్చిందన్న? 3a - 2c/2 వచ్చింది. అంతేనా? 3a - 2c/2 ఉందా? 3a - 2c/2 ఉంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్, if a square is converted into equilateral triangle then find its side b. ఓకే, రైట్ నా. సో చూడండి, ఈ స్క్వేర్ నే ఈ షేప్ లోకి మార్చేసిన. ఓకే, అయితే దీని యొక్క సైడ్ ఏమైంది చెప్పండి? b వాల్యూ ఏమైంది నాన్న? ఓకే, రైట్. సో దీన్ని కట్ చేసి సీదా చేస్తే ఏమవుతుంది? దీని యొక్క లెంత్ ఏమవుతుంది నాన్న? 4a అవుతుంది. దీన్ని కట్ చేసి ఇగో ఈ నుంచి కట్ చేసి కార్నర్ని పట్టుకొని సీదా వేసేసిన, ఏమైందన్నా? 3b అయింది కదా. రైట్. సో దీని యొక్క లెంత్లు అయితే సేమే, అంటే ఎల్ ప్లేస్లో 4a రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. చలో, సో
4a ఈజ్ ఈక్వల్ టు 3, ఇక్కడ రాస్తాను. 4a ఈజ్ ఈక్వల్ టు 3b. సో b ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న 4a/3 అయితే వచ్చింది. ఉందా ఆప్షన్లో? 4a/3 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అవునా? రైట్ నాన్న. సో ఇంకోటి, ఇక్కడ ఫిజిక్స్ని మన భాషలో మనం నేర్చుకుంటున్నాము, తెలుగులో నేర్చుకుంటున్నాము. సో మ్యాక్సిమం స్టూడెంట్స్కి ఫిజిక్స్ ఇన్ తెలుగు అంటే ఇది తెలుగు మీడియం వాళ్ళ కోసమేనా, వాళ్ళ ప్యూర్గా తెలుగు మీడియం వాళ్ళ కోసము అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్లో అయితే బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే పేరులోనే ఉంది కదా ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఇక్కడ మన స్టేట్లో చూసుకుంటే ఓన్లీ ఏ స్కూల్ అయినా కానీ అక్కడ స్టూడెంట్కి కాన్సెప్ట్ అర్థమవుతుందా, అర్థమైతలేదా, ఏం ఆలోచన ఉండదు. ఒకటే ఒకటి ఆలోచన, మా స్కూల్లో మేము ఇంగ్లీష్లో మాట్లాడతాం. ఇదే ఫిక్స్ అయిపోయింది బ్రెయిన్లో మాత్రము. తెలుగు రాష్ట్రాలు మొత్తంలో ఇదే ఫిక్స్ అయిపోయింది. మా స్కూల్లో, అది చిన్న స్కూల్ కానీ పెద్ద స్కూల్ కానీ ఏదన్నా కానీ ఇంగ్లీష్లో మాట్లాడితే మేము పెద్ద గ్రేట్, ఇక దేవుళ్ళం అయిపోయినట్టు అయిపోయింది. సో మన ఒక్క రాష్ట్రాన్ని పక్కకు పెట్టేస్తే ఇండియా మొత్తంలో ఏ స్టేట్ తీసుకున్నా కానీ వాళ్ళు మాతృ లాంగ్వేజ్ అంటే వాళ్ళ మాతృభాషలో నేర్చుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదా? ఇంగ్లీష్లో మాట్లాడితేనే ఇంగ్లీష్ వస్తుందా? రైట్. సో ఆల్రెడీ 10th వచ్చే వరకు మీకు ఇంగ్లీష్ వస్తుంది, అన్నీ వచ్చు, మాట్లాడడానికి కూడా వచ్చు. కొంతమంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ వచ్చినా మాట్లాడడానికి భయపడతారు. అట్లానే కాదు కదా, అంటే మొత్తం ఇంగ్లీష్ రాదు అన్నదైతే ఏం లేదు. అవునా? రైట్. సో అట్లయితే ఏం లేదు. సో మీరు మహారాష్ట్రలో ఉన్న వాళ్ళకు ఇంగ్లీష్ రాదా? వస్తుంది. కానీ వాళ్ళు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ వాళ్ళ మాతృ లాంగ్వేజ్లో నేర్చుకుంటున్నారు. ఎందుకు నేర్చుకుంటున్నారు? ఇంగ్లీష్ మీడియంలో నేర్చుకోవచ్చు కదా వాళ్ళు కూడా. ఏదో అంటే ఎవరైతే మాతృ లాంగ్వేజ్లో నేర్చుకుంటే వాళ్ళు తెలుగు వాళ్ళు, మేము ఇంగ్లీష్ వాళ్ళము అంటే మా సపరేటు వాళ్ళ సపరేట్, ఏదో అంటువ్యాధి ఉన్నట్టు. అంటువ్యాధి ఉన్నది ఇడేమన్నా? ఏం లేదు కదా. మనకు కాన్సెప్ట్ క్లియర్ అయిందా అన్న మాట పైననే కానీ, ఓకే, మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడితే ఏంది, నేను సైగ చేసినా కానీ మీకు కాన్సెప్ట్ క్లియర్ అయితే చాలు. సైగలు చేసినా కాన్సెప్ట్ క్లియర్ అయితే చాలు. అవునా? ఏ లాంగ్వేజ్ డజంట్ మ్యాటర్, కాన్సెప్ట్ క్లియర్ అనేది మ్యాటరు. మీరు ఏం నేర్చుకున్నారు అన్నదే మ్యాటరు. ఓకే. సో మన తెలుగు రాష్ట్రాలలోనే ఇట్లా ఇంగ్లీష్ అని చెప్పేసి అని ఉన్నది. సో మనమైతే కొత్తగా అయితే తెలుగులోనే, అంటే చెప్పేది కూడా నేను తెలుగు అక్షరాలు అయితే ఏం రాయను, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇంగ్లీష్లో మీకు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆ ట్రాంగిల్ని ఈక్వలాటర్ ట్రాంగిల్ అంటాను, తెలుగులో ఏమంటారు కూడా నాకు తెలియదు, ప్యూర్ తెలుగు మీడియంలో. ఓకే. రైట్. సో పెద్ద పెద్ద టాపర్స్లు, ఆల్ ఇండియా 1 ర్యాంక్ వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఇంగ్లీష్లో నేర్చుకునే వచ్చిండ్రా? అంటే వాళ్ళ మాతృభాషలో ఏం నేర్చుకోలేరా? సో మాతృభాషలో నేర్చుకుంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి, సో కొంతమంది స్టూడెంట్స్, సార్ హిందీలో చెప్పండి అంటే, హిందీ వాళ్ళైతే హిందీలో చెప్పండి, అంటే వేరే ఇప్పుడు తమిళనాడులో పోతే తమిళ్లో చెప్పండి, అంటే వాళ్ళ అంటే మాట్లాడుకున్నట్టు ఉండాలి ఏదన్నా సబ్జెక్ట్ కానీ, అప్పుడే కదా సబ్జెక్ట్ అని నేర్చుకుంటాము. ఆ ఇంగ్లీష్ ఒక్కటి ఏదో బ్లా 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 మాట్లాడుకుంటా ఉండి, ఏదో నేను గొప్పగా ఇంగ్లీష్లో చెప్పినాను అన్న ఒక ఫీలింగ్ అనేది కొంచెం పక్కకు పెట్టేసేయండి. ఆ ఈగో ఉన్నంత వరకు మీకు ఫిజిక్స్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీషు తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళు సపరేట్, మేము సపరేట్. ఆ ఈగో ఉన్నంత వరకు ఫిజిక్స్ రాదు, కాన్సెప్ట్ ఎప్పుడు క్లియర్ కాదు. ఫిజిక్స్ అని కాదు, ఈ యూనివర్స్లో మీకు ఏది రాదు అన్నట్టు, ఇక అంతే. ఎంత నేర్చుకున్నా వేస్ట్. ఇక ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. రైట్. సో చాలా మందికి ఇదైతే క్లారిటీ లేదు. ఫిజిక్స్ ఇన్ తెలుగు అనగానే తెలుగు వాళ్ళకే, ఇది ప్యూర్ తెలుగు మీడియం వాళ్ళ కోసమే. సో ఇప్పటివరకు ఈ మన క్లాసెస్ స్టార్ట్ చేసిన కొంచెం దాదాపు ఒక 4 years నుంచి వెళ్ళి ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేసిన. అదేంటంటే, ఒక స్టూడెంట్ దగ్గర పోయి నేను ఫిజిక్స్ క్లాస్ చెప్తాను, మా ఛానల్ పేరు ఫిజిక్స్ ఇన్ తెలుగు అని అంటే, ఫస్ట్ ఒకటే క్వశ్చన్ వేస్తారు రివర్స్లో. ఏంది? నేను తెలుగు మీడియం స్టూడెంట్ని కాదు, మా కాలేజ్లో మొత్తం ఇంగ్లీష్లో చెప్తారు చిన్నప్పటి నుంచి వెళ్ళి. ఈవెన్ ఎవరికి పేరెంట్ అడిగినా కానీ వాళ్ళు ఏమంటారు, మా బాబు ప్యూర్ ఇంగ్లీష్ మీడియం బాబు, అలా మొత్తం ఇంగ్లీష్లో చెప్తారు, తెలుగులో చెప్తే మాకు అర్థం కాదు.
ఎస్, సో ఇప్పుడు మొత్తం క్లియర్ ఉందా? సో కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది, ఫస్ట్ క్లాస్ కదా అక్కోసు చిన్నగా ఆన్లోనే ఉంది. ఎస్, సో కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ విధంగా అయింది. ఓకే, సో ఆడియో వీడియో మొత్తం క్లియర్ ఉందా? ఒకసారి మెసేజ్ చేయండి. కాదు, ఆన్లోనే ఉంది. ఎస్ ఎస్, సో ఆడియో వీడియో క్లియర్ ఉందా? ఒకసారి మెసేజ్ చేయండి, చూస్తాను. ఎస్, సో ఎవ్రీథింగ్ క్లియర్ కదా? ఎస్, సో ఇప్పుడు క్లియర్ ఉందా? ఒక్క నిమిషం చూస్తున్నాను, ఆగండి. ఓకే రైట్, సో క్లాస్ కంటిన్యూ చేద్దాం ఇక మనం. ఎస్ ఎస్, సో అందరు బ్యాక్ ఉన్నారు. ఓకే రైట్, సో కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఇది ఫస్ట్ క్లాస్ కదా, ఈ చిన్న చిన్న ఎర్రర్స్ అయితే ఏదో ఉంటాయి. నెక్స్ట్ క్లాస్ నుంచి వెళ్ళి అన్నీ రెక్టిఫై అయిపోతాయి కాబట్టి, అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి మనకు చేసుకోవచ్చు. ఎస్, ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఎస్ నానా, సో ఇదైతే నేను ఒక క్లారిటీ అయితే ఇచ్చినాను. సబ్జెక్ట్ నేర్చుకునేది మీరు ఎట్లా నేర్చుకుంటారో, ప్రాక్టికల్ నేర్చుకుంటారా, మీరు దుంకి నేర్చుకుంటారా, మీరు ఆడుకుంటా నేర్చుకుంటారా, మీ ఇష్టం. ఎక్కడికి వెళ్ళి మీరు ఏం నేర్చుకున్నారు అన్నది మాత్రమే ఇంపార్టెంట్. లాంగ్వేజ్ డజంట్ మ్యాటర్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంగ్లీష్లోనా, తెలుగులోనా, హిందీలోనా, మరాఠీలోనా, తమిళ్లోనా, ఏ లాంగ్వేజ్ అయితే ఏమున్నది, నేను నేర్చుకున్నాను సార్, కథం అంతే. నాకు ఫిజిక్స్ వచ్చి సార్, కాన్సెప్ట్ క్లియర్ అయిపోయినాయి, కథం. ఓకే, ఇంగ్లీష్లోనే రైట్. సో ఇంతకుముందు చెప్పినాను కదా, స్టార్టింగ్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఇప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. ఫిజిక్స్ నేను తెలుగులో చెప్తా అంటే పేరెంట్స్కి ఎవరైనా అన్నాం అనుకోండి, వాళ్ళు డైరెక్ట్ ఇంతే అంటారు. ఇక మా బాబు మొత్తము ఇంగ్లీష్ మీడియము, వాడికి అసలు తెలుగు రాదు, తెలుగులో వాళ్ళ టీచర్స్ అసలు మాట్లాడరు, మొత్తం ప్యూర్ ఇంగ్లీష్ మీడియమే, అక్కడ తెలుగు మామూలుగా అసలే రాదు, సో వద్దు, నేను జాయిన్ కాను కాదు. ఫస్ట్ క్లాసెస్ చూడండి అన్న కూడా రెడీ లేరు వాళ్ళు. ఫిజిక్స్ ఇన్ తెలుగు అంటే అబ్బో, ఫిజిక్స్ ఇన్ తెలుగునా, అబ్బో తెలుగు అయితే వద్దు అంటే, ఇంత మైండ్ సెట్ అయిపోయింది. ఈవెన్ పేరెంట్స్ది కూడా, స్టూడెంట్స్ది కూడా. అది ఎందుకు అయిందో నాకు తెలుస్తలేదు. ఓన్లీ ప్రాబ్లం ఉన్నది మన స్టేట్లోనే. వేరే స్టేట్లో చూసుకుంటే వాళ్ళ మాతృభాషలో చెప్పుకోండి అంటున్నారు. అంటే మన స్టేట్లో మన మాతృభాషలో చెప్పుకుంటే ప్రాబ్లం అవుతున్నది. అది ఎందుకు అవుతున్నదో అది అర్థమవుతలేదు. అంటే ఆ మైండ్ సెట్ స్టార్టింగ్ నుంచి అట్లా క్రియేట్ అయిపోయింది మైండ్ లోపల. ఓన్లీ ఇంగ్లీష్లో మాట్లాడాలి, ముందట ఉండాలి. ఇంగ్లీష్లో ఏం మాట్లాడుతున్నారో, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అది సంబంధం లేదు. ఇంగ్లీష్లో పోతున్నదా అన్నది ఒక్కటే సంబంధం, కానీ మిగతాది ఏ సంబంధం లేదు. మీకు అర్థమైందా లేదా? ఎవరికి ఏముండదు. ఓకే, సో ఈ మైండ్ సెట్ మాత్రం మీరు మాత్రం ఎవరైతే మన దగ్గర జాయిన్ అయినారో, దాదాపు ఒక 300-400 ఉన్నారు, 400+ కనిపిస్తున్నారు ఇక్కడైతే లైవ్లో. సో వీళ్ళ మైండ్ సెట్ అయితే లేదు. రియల్గా ఐ అప్రిషియేట్ యూ ఆల్. ఓకే, సో ఈ మైండ్ సెట్ తోటే ఉండండి, పక్కా మీరు ఫిజిక్స్ నేర్చుకుంటారు, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. నా తరపు నుంచి నేను గ్యారంటీ కూడా ఇస్తున్నాను. ఓకేనా? సో ఇంకెవరైనా ఉంటే ఇట్లాంటిది, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాము. ఇంకొక 3 yearsలో చూడండి, అందరూ తెలుగులోకి వస్తారు. బయాలజీ నాకు తెలుగులో కావాలి సార్, కెమిస్ట్రీ తెలుగులో కావాలి సార్ అంటారు. ఎందుకంటే ఆ ఇంగ్లీష్ విని 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 అదొక బ్రెయిన్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది. ఇంగ్లీష్లో చెప్తే నాకు నిద్ర వస్తుంది, ఏదో వాగుతున్నారు అన్నది ఒకటే ఫిక్స్. ఏదో మాట్లాడుకోవడానికి పర్లేదు, లెసన్లు చెప్తే, కాన్సెప్ట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇదే మైండ్ సెట్ అయిపోతుంది. ఇక కంటిన్యూస్ ఒక టీచర్ ఇంగ్లీష్లో మాట్లాడంటే ఇక కథ వెనుక బెంచ్లో ఉన్నవాడికి నిద్రనే వస్తుంది ఇక అంతే. అదే తెలుగులో మాట్లాడితే సార్ మాతోటి మంచిగా మాట్లాడుతున్నాడు ఇది. సో ఇక్కడ మెంటాలిటీ చూడండి మీరు ఒక్కసారి. ఓకే, రియల్లీ మీకైతే నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మన ఫిజిక్స్ ఇన్ తెలుగుని మీరు సపోర్ట్ చేసి ముందర తీసుకుపోతున్నందుకు. ఇంకో 3 yearsలో మాత్రం మొత్తం ఇదే అయిపోతుంది చూడండి. ప్రతి ఒక్క స్కూల్లో, కాలేజ్లో మాతృభాషల్లోనే చెప్పాలని చెప్పేసి అదే వస్తుంది చూడండి. మీరు చూడండి. చలో, సో ఇప్పుడైతే ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ అయితే ముందరికి వెళ్ళిపోదామా? ఎస్ నా, సో చూడండి, if a hexagonal is converted into rectangle then find its side. ఓకే, హెక్సాగోనల్ ని ఈ షేప్ లోకి అయితే మార్చినాము. అయితే దీని యొక్క సైడ్ ఏమైంది కనుక్కుందాం. ఓకేనా? రైట్ బెడ. సో ఇక్కడ చూడండి, దీన్ని కట్ చేసి సీదా చేస్తే ఏమైతుందన్నా 6a అవుతుంది కదా. దీని యొక్క లెంత్ కట్ చేసి సీదా చేస్తే, దీన్ని కట్ చేసి సీదా చేస్తే ఏమొస్తుంది నాన్న?
2b ప్లస్ 2c. మన మ్యాథ్స్లో ఏమంటారంటే పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అంటారు. ఇన్ కేస్ నేను కూడా స్టార్టింగ్లో పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ మీకు తెలుసు కదా అని అంటే ఏదో చిన్నప్పుడు చదువుకున్నా సార్ అన్న ఫీలింగ్ వస్తుంది. అదే నేను ఇప్పుడు తెలుగులో చెప్తే దీన్ని కట్ చేసి సీదా చేస్తే 2 Cలు ఉన్నాయి 2 Bలు ఉన్నాయి, దాన్ని యాడ్ చేస్తే అయిపోయి ఇంతే సార్. తెలుగులో చెప్తే ఇంతే ఉంది. అదే ఎక్స్ప్లెనేషన్ అక్కడ థిరంలో చదివినరు మీరు, చిన్నప్పుడు 7th క్లాస్లో వచ్చింది. ఆ పెరిమీటర్ అంటే కూడా తెలియదు, కానీ ఇప్పుడు మనకు తెలిసింది దీన్ని పెరిమీటర్ అంటారా అంటే తెలుగులో చెప్తే దీన్ని ఇది అంటారా అన్నది ఇప్పుడు చూడండి ఈ ఆలోచన ఎట్లున్నదో. ఓకే, సో అందుకోసం మన మాతృభాషలో మనం ఎంతైతే నేర్చుకుంటామో అవన్నీ పక్కగా గుర్తుంటాయి ఆ ఇంగ్లీష్ కంటే పక్కగా పెట్టేస్తే. రైట్ బెడ. సో చూడండి నేను ఇంకో విషయము, క్లాస్ స్టార్ట్ అయిన నుంచి వెళ్ళి సిలబస్ అయిపోయేంత వరకు లాస్ట్ చాప్టర్ వరకు నేను మన లాంగ్వేజ్లో మనం మాట్లాడుకునేలాగానే జనరల్గా ఇదే లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? పెరిమీటరు ఇంకా కొన్ని లాస్ ఉంటాయి. ఏది మీరు 8th క్లాస్లో సార్ ఏదో లా ఉన్నా సార్, పైథాగరన్ థీరం లా, ఆ లా ఈ లా అని చెప్పేసి ఉంటాయి చూడండి. ప్రాపర్టీసు, అసోసియేటివ్, ఇంకోటి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇటువంటి వర్డ్సే యూజ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి వర్డ్సే యూజ్ చేయను. ఎంత సింపుల్గా అది చూస్తే అబ్బా దీన్నే అంటారా సార్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, దీన్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటారా అన్నట్టు నేను చూపిస్తాను చూడండి. ఓకేనా? మనం మాట్లాడుకున్నట్టే ఉంటుంది. మీకు ప్రతి కాన్సెప్ట్ ఇంతే కదా సార్, ఇంతేనా సార్ అన్నట్టే ఉంటుంది నాన్న, గుర్తుపెట్టుకోండి. ఓకే, చలో ఇదైతే ఇక్కడ క్లియర్ చేసేద్దాము. లెంత్ ప్లేస్లో 6a రాసుకోవచ్చు కదా. 6a = 2b + 2c. ఓకే, చలో. సో ఇప్పుడు ఏం కావాలి? బి అనుకోండి అంటున్నాడు. ఓకే, బి ఉన్నది, దీనిని పంపిద్దాం. 6a - 2c = 2b. రైట్. సో b = ఏమొచ్చింది? 6a - 2c/2. ఓకే, సో ఇది డివిజన్ బై 2 ఉంది కదా, డివైడెడ్ బై 2 ఉన్నది. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని సపరేట్ చేస్తున్నా. ఓకే, ఎప్పుడన్నా కానీ ఇట్లా ఉంటే సపరేట్ చేసుకోవచ్చు. ఇగో 6a/2, ఈ 2 అనేది దీనికి సంబంధించింది అన్నట్టు, దానికి కూడా కావాలి దీనికి కూడా కావాలి. ఓకే, రైట్. సో 2 3s ఇది పోయింది. ఓకే, సో ఫైనల్ ఏమొచ్చిందన్న 3a - c వచ్చింది కదా. లేదు ఇట్లా కాకుండా సార్ ఈయన నుంచి 2 కామన్ తీసుకుందాం సార్, మీ ఇష్టం, అయినా కానీ అదే వస్తుంది. ఈయన నుంచి 2 కామన్ తీసుకోండి కదా. 3a - c/2, 2 పోయింది, మళ్ళీ అదే ఆన్సర్ వచ్చింది. ఓకే, మీరు ఇట్లా తిన్నా ఇక అన్నమైతే లోపలికే పోతుంది ఫైనల్గా అయితే కదా. రైట్, అంతే. సో 3a - c ఉంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, అయితే ఇంకొకటి కొంతమంది స్టూడెంట్స్కి ఇది కూడా ఉన్నది పాయింట్. సార్ క్లాసు 1.5 hour ఉంటుందా డైలీ? 1.5 hour అని కాదు, ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 1.5 hour కాదు, 1 hour నుంచి 1.5 hourలో, అంటే 1 hour నుంచి 1.5 hour లోపల ఎప్పుడన్నా కానీ క్లాస్ అనేది కంప్లీట్ కావచ్చు. ఉంటే 1 hour కూడా ఉండొచ్చు. సో కొంతమంది ఎట్లా కూర్చుంటారంటే అబ్బా ఇప్పుడు నేను 1.5 hour సేపు కూర్చోవాలన్నా క్లాస్ వినడానికి కోసము, ఆ మెంటాలిటీ తోటి ఉంటారు. సో ఇక్కడ టైమింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1 hour నుంచి 1.5 hour మధ్యలో 1.5 2 hours తీసుకున్నాను అనుకోండి, తీసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు ఉంటుంది, తర్వాత కొంచెం తగ్గుతుంది. సో అది కరెక్ట్ కూడా కాదు. జస్ట్ 1 hour ఇక ప్రాపర్గా మీ మైండ్లో సెట్ కావాలంటే 1 hour ఇస్ కరెక్ట్. 15 minutes అటు ఇటు అయినా కానీ ఏం కాదు. ఓకేనా? సో 1.5 hour 8 వరకు ఉంటుంది టైము, ఇంకా టైం కాలేదు కదా, ఇంకా వెయిట్ చేయాలి కదా అన్నట్టు మెంటల్గా మాత్రం అట్లా ఫిక్స్ కాకండి. నేను క్లాస్లో ఏం నేర్చుకున్నా దానిపైన ఫిక్స్ కండి మీరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో టైమింగ్ని పక్కకు పెట్టేసేయండి. ఏం నేర్చుకున్నదే కావాలి ఇక్కడ హార్ట్లో, అయితేనే న్యూమరికల్ ఫిజిక్స్లో సాల్వ్ అవుతాయి. 1.5 వింటున్నా ఎంతసేపు విన్నా కానీ ఒక్క న్యూమరికల్ సాల్వ్ కాకుంటే ఇక వేస్టే కదా. అంటే ఆడ 10 గంటలు కూర్చుంటా వేస్టే. మనం ఏదైతే టైం ఇస్తున్నామో అది యూజ్ అయ్యేలాగా ఉండాలి ఏదన్నా కానీ. ఓకే, రైట్ నాన్న. అయితే చూడండి క్వశ్చన్. ఇఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ R ఈస్ కన్వర్టెడ్ ఇంటూ 8 small circles having a radius R dash, then find the value of R dash.
చూడండి, ఇది ఓ దారమే తీసుకోండి, మీకు ఇంకా ఈజీ కావాలంటే. ఓ దారంని గుండ్రంగా చేసిన, పెద్ద సర్కిల్ వచ్చింది. ఈ దారాన్ని నేనేం చేసిన అంటే ముక్కలు ముక్కలు కత్త తీసుకొని కట్ చేసిన, కట్ చేసి చిన్న చిన్న సర్కిల్ చేసిన, చిన్న చిన్న ఈక్వల్ సర్కిల్స్ చేసిన. ఓకే, లేదా ఇట్లా ఇట్లే పెట్టిన. ఓకే, ఒక 10 సర్కిల్స్ ఇట్లా వచ్చినాయి ఒకదానిపైన ఒకటి. ఎట్లా పెట్టుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడికి వెళ్ళి క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు, మనం ఎట్లా అర్థం చేసుకున్నాం, దాన్ని ఎట్లా సాల్వ్ చేసినాం అన్నది ఇంపార్టెంట్. ఓకే రైట్. సో చిన్న చిన్న సర్కిల్స్ అయితే ఉన్నాయి పైన. ఎన్ని అయినాయి? 10. అంటే ఈ దారాన్ని 10 ముక్కలు కట్ చేసి కత్తెరతోటి గుండ్రంగా పెట్టిన ఈక్వల్గా అన్ని. దాని యొక్క రేడియస్ ఎంత? R'. అయితే దీని యొక్క రేడియస్ ఎంత అవుతుంది కనుక్కోండి అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, కనుక్కుందాం. నాకు ఫస్ట్ చెప్పండి, దీన్ని కట్ చేసి సీదా చేస్తే దీని యొక్క లెంత్ ఏమవుతుంది? 2πr అవుతుంది, అంతేనా? అయితే ఇక్కడ ఇది ఒక చిన్న దారం, కట్ చేసిన దారం తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ చిన్న చిన్న దారాలను గుండ్రంగా చేసినాం కదా. 1 2 3 4 5 6 7 8 9 10 గుండ్రంగా అయితే చేసినాం. దీని యొక్క రేడియస్ ఎంత? R' కదా. అయితే ఈ ఒక చిన్న సర్కిల్ తీసుకోండి, దాని యొక్క లెంత్ ఎంత? 2πr', అంతే కదా. కట్ చేసి సీదా చేస్తే 2πr' కదా గుండ్రంగా ఉండేటి, అంతే కదా. అట్లాంటి ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి, ఇంటూ 10, అంతే కదా. దాని యొక్క మొత్తం లెంత్ 10 టైమ్స్ ఆఫ్ 10 రింగ్స్ ఉన్నాయి కదా ఒక్క రింగ్కి, అంటే ఒక్క సర్కిల్కి 2πr. అట్లాంటి ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. 10 ఇంటూ 2πr, దాని యొక్క లెంతే కదా, అంతేనా? రైట్. సో ఫైనల్లీ లెంత్ ప్లేస్లో 2πr రాసుకోవచ్చు. 2π క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 10 ఇంటూ 2πr'. ఇగో 2π పోయింది, మిగిలింది ఏంది? R ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ R'. R' ఈక్వల్ టు ఏమొచ్చిందా? R/10. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, R/10. చలో నెక్స్ట్, ఇది హోంవర్క్. ఇక ఏంటంటే ఇంట్లో నుంచి వెళ్ళి ఇళ్ళకి మార్చినాము, ఇంట్లో నుంచి వెళ్ళి ఇళ్ళకి మార్చినాము, ఇంట్లో నుంచి ఇది, ఇంట్లో నుంచి ఇది, ఇంట్లో నుంచి ఇది, ఈ కన్వర్షన్స్. ఇక అంటే ఇది ఏదొచ్చినా మీరు చేయగలుగుతారు ఇప్పుడు కదా. ఇక్కడ ఎగ్జామ్లో ఏదొచ్చినా కన్వర్షన్స్లో చేయగలుగుతారు, అంతే కదా. చలో ఇదైతే మీరు చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. ఏరియా అంటే ఏంటంటే ఇప్పటిదాకా మనం లెంత్ గురించి డిస్కస్ చేసినాం. లెంత్ అంటే అదొక 1 డైమెన్షన్ అనమాట. హెయిర్ 1 డైమెన్షన్, అంతేనా. ఇట్లా సీదా పెడితే y యాక్సిస్, ఇట్లా పెడితే x యాక్సిస్ అంటాం, ఇట్లా పెడితే హెయిర్ని z యాక్సిస్ అంటాం, అంతే కదా. రైట్. మరి ఇదేంది సార్ అంటే ఏరియాలు అంటే ఏంటంటే పేపర్ని ఏరియా అంటాం. ఏరియా ఆ ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ ఉన్నా సార్ ఆ ఏరియాలకు పోకండి. ఏరియా అంటే ఏంటి? ప్లేన్ సర్ఫేస్ అన్నమాట. సర్ఫేస్ అన్న ఏరియా అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సర్ఫేస్ అన్న ఏరియా అన్న ఒకటే. ఇప్పుడు వాల్, గోడను ఒక సర్ఫేస్ ఏరియానే, పేపర్ ఒక ఏరియానే, విండో ఒక ఏరియానే. థిక్నెస్ పక్కన పెట్టండి, థిక్నెస్ని నెగ్లెక్ట్ చేయండి. ఇక దీన్ని గంట సేపు కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, కానీ అంత అవసరం లేదు. ఇంకోటి, నేను క్లాస్లో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్కి సఫిషియంట్ అయ్యేలాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక్కొక్క టాపిక్ని గంట సేపు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, కానీ అంత అవసరం లేదు. ఆ గంట సేపట్లో ఒక 2 పాయింట్లు మీకు ఎగ్జామ్లో వస్తాయి. ఆ 2 పాయింట్లు నేర్చుకొని ఆ కాన్సెప్ట్ ఏంటి క్లియర్ అనుకుంటే అయిపోతుంది కదా. ఇక మిగిలిన ఒక 50 పాయింట్లు, ఒక 50 పాయింట్లలో 2 పాయింట్లు ఇంపార్టెంట్. ఆ 48 పాయింట్లు చదువుకొని దిమాగ్లో పెట్టుకొని గుర్తుపెట్టుకొని రివైజ్ చేసుకొని ఎగ్జామ్లనే రావు. ఇక 48 అయితే వేస్ట్ కదా. ఆ 48 గుర్తుండే బదులు 2 ఫార్ములా గుర్తు పెట్టుకుంటే పని అయిపోయింది, అంతేనా. సో అట్లాంటి కీ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. సో ఎప్పుడన్నా ఇంట్రెస్ట్గా నాకు అనిపించింది ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని అనుకుంటే ఎప్పుడన్నా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా. అవసరం ఉంటేనే, ఇక ఎక్కడ కూడా యూజ్ పడది, ఏదో నేర్చుకున్నా అంటే నేర్చుకున్నట్టు ఉంటుంది అంతే. ఓకే రైట్ బేట. సో ఏరియా అంటే ఏంటి? 2 డైమెన్షన్ అనమాట. ఓకే రైట్. సో ఈ 2 డైమెన్షన్
మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తా. ఒక దారం ఉన్నది, ఇప్పుడు దారం ఉన్నది. ఓకే, రైట్. అయితే ఇదేంది, 1 డైమెన్షన్. ఇట్లా పెడితే ఎక్స్ యాక్సిస్లో, ఇట్లా పెడితే వై యాక్సిస్, అంటే 1 డైమెన్షనే కదా, ఒకటే. ఇట్లా పెట్టుకుంటే ఇక జెడ్ యాక్సిస్ అన్నట్టు కదా. అయితే ఈ 1 డైమెన్షన్లో ఏదన్నా ఒకటే యాక్సిస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ లేదా వై లేదా జెడ్ ఉంటుంది. 2 డైమెన్షన్లో 2 యాక్సిస్లు ఉంటాయి. అంటే ఏరియాలో 2 ఉంటాయి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. సార్ ఎక్స్ వైఏ ఉంటాయా? లేదు, ఎక్స్ వై అన్నా వైజెడ్ అన్నా జెడ్ ఎక్స్ అన్నా, అంటే ఎక్కడికి వెళ్ళి 2 ఉండాలి యాక్సిస్లో. 2 ఉంటే దాన్ని మనం 2 డైమెన్షన్ అంటాం. ఓకే, పేపర్ అన్నారు, ఆడ 2 ఉన్నాయా? చూపిస్తా. ఓకే, చూడండి, 2 డైమెన్షన్ని నేను ఎట్లా క్రియేట్ చేస్తానో చూపిస్తా. చూడండి, ఇదేంటి దారము. ఈ దారాన్ని నేను ముక్కలుగా కట్ చేసిన. ఓకే, ఒక ముక్క తీసుకొని ఇక్కడ పెట్టిన. ఓకే, రైట్. ఇదేంది, ఎక్స్ యాక్సిసే కదా, ఎక్స్ యాక్సిస్. ఇంకొక ముక్క తీసుకొని ఈడబెట్టిన, ఈ ముక్క తీసుకొని ఈడబెట్టిన. ఇది తీసుకొని పెడుతున్నా. ఏమైంది, వై యాక్సిస్ నిండింది. చూసిర్రా, వై యాక్సిస్ నిండుకుంటా పోయింది. వై యాక్సిస్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ. క్రియేట్ అయిందా లేదా? అబ్బా సార్ ఏం వచ్చింది సార్ కదా. ఎక్స్ యాక్సిస్ ఒకటే ఉంటే ఎక్స్ యాక్సిస్, ఒకదాని పైన ఒకటి పెట్టుకుంటా పోతే ఇంకొక యాక్సిస్ క్రియేట్ అవుతుంది. ఆ యాక్సిస్ పేరేంది, వై యాక్సిస్. నేను ఏమన్నా, పేపర్ అనేది 2 డైమెన్షన్ అని చెప్పేసి అన్నా లేదా? పేపర్లా ఇగో ఇది చూడండి, ఇది మా పేపర్. ఎక్స్ యాక్సిస్ ఉన్నది, ఇగో వై యాక్సిస్ కూడా. వై యాక్సిస్ కూడా నిండింది కదా, నిండు ఉన్నది. అంటే ఇటువంటి ఉండేటి గోడ. ఓకే, వాల్. ఇదేంటి, పేపర్. అంతేనా కదా. అంటే ఒక 1 డైమెన్షన్ నుంచి వెళ్ళే మనం 2Dని తెప్పించినాం కదా. సో 1D టు 2D మనం తెప్పించినాం, మనం క్రియేట్ చేసినాం 2D కదా. సో ఇది వాలు, గోడకు. సార్ ఇగో ఇది ఎక్స్ యాక్సిస్. సార్ వై యాక్సిస్ కూడా నిండా ఉన్నది సార్. లావు ఉన్నది కదా సార్. లావు ఉన్నదంటే జెడ్ యాక్సిస్ ఒకటి రావాలి కదా, కొంచెం థిక్నెస్ ఉన్నది. ఆ థిక్నెస్ నెగ్లెక్ట్ చేయండి. ఓకే, నెగ్లెక్ట్ చేయండి. ఓకే, రైట్. జస్ట్ సర్ఫేస్లోనే చూడాలి. ఓకేనా, రైట్. సో ఈ ఏరియా ఇదేంటేమంటాము, ఇది లెంత్ అనుకుందాము, ఇదేమనుకుందాము, బ్రెడ్త్ అనుకుందాము. జనరల్ ఫార్మ్ అయింది ఏరియాది, అందరు తెలుసు కదా. సార్ ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, అంతేనా? లెంత్ ఇంటూ బ్రెడ్త్, రైట్. చలో, సో ఇది ఇక్కడ వరకు అయితే ఇది 2 డైమెన్షన్ అనేది ఏందో క్లారిటీ వచ్చేసింది కదా. 2 డైమెన్షన్లో 2 యాక్సిస్లు ఉండాలి. అది ఎక్స్ వై అన్నా ఉండొచ్చు, వైజెడ్ అన్నా ఉండొచ్చు, జెడ్ ఎక్స్ అన్నా ఉండొచ్చు. ఈ ఎక్స్ వైలు మీ ఇష్టం ఏడని రాసుకోండి. సార్ ఇది జెడ్, ఇది ఎక్స్ రాసుకోండి. సార్ ఇది వై, ఈడ జెడ్ రాసుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. మీకు అర్థమైతే చాలు. ఇది ఎక్స్ అనుకున్నా, ఇది వై అనుకున్నా, మీ రెస్పెక్ట్, అంతే, ఇంకేం లేదు. రైట్ బేడా. అయితే ఇగో కొన్ని ఫార్ములాలు ఉన్నాయి, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బ్యాంగిల్ 1 డైమెన్షనా 2 డైమెన్షనా? ఇప్పుడు చెప్పండి, 1 డైమెన్షనా 2 డైమెన్షనా? బ్యాంగిల్ ఇస్ 1 డైమెన్షన్ నాన్న. ఓకే, బ్యాంగిల్ సైడ్కి కార్నర్కి మాత్రమే ఉంటుంది. దాన్ని కట్ చేసి సీదా చేస్తే ఎక్స్ యాక్సిస్, ఇట్లా పెడితే వై యాక్సిస్, ఇట్లా పెడితే జెడ్ యాక్సిస్ కదా, అంతే కదా. బ్యాంగిల్ అనేది మనకు 1 డైమెన్షన్ అన్నట్టు. అదే డిస్క్ అంటాం చూడండి, డిస్క్ సీడీలు పెడతాం చూడండి, సీడీలు. డిస్క్ లోపల మొత్తం నిండా ఉంటుంది. నిండా ఉన్నదా లేదా? అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ 2 కవర్ అవుతాయి అన్నట్టు. ఇవి దాన్ని ఏరియా అంటాం. ఇట్లా ఇవి మొత్తం నిండా ఉన్నదా లేదా? రైట్. సో ఇవి మొత్తానికైతే ఇక ఏరియా అంటాం నాన్న. ఓకే, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. సిడి అనేది సింబల్ చూసుకుంటే కదా అప్పట్లో సిడి పెట్టి. ఆ సిడి అనేది 1 డైమెన్షనా 2 డైమెన్షనా? లోపల నిండా ఉన్నది కాబట్టి 2 డైమెన్షన్. బ్యాంగిల్ లోపల ఖాళీ ఉన్నది సార్, అది 1 డైమెన్షన్. స్పెషల్గా లోపల ఉన్న దాన్నే ఏమనంటాము? ఏరియా అని అంటాం. లోపల ఉన్న దాన్నే స్పెషల్గా పర్టికులర్గా మెన్షన్ చేసినాం కదా, లోపల ఉన్న దాన్ని అని. అఫ్కోర్స్ ఏరియా అనాలి మరి. ఓకే, రైట్. సో జనరల్గా బ్యాంగిల్ ఏది అని అంటే 1D అనండి. ఇక డిస్క్ ఏంది అని అంటే లోపల నిండు ఉన్నది కాబట్టి అఫ్కోర్స్ 2D అనాలన్నట్టు అట్లా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఈడ కొన్ని ఫార్ములాలు ఉన్నాయి,
పక్కా గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయండి అన్న కదా, ఆ షార్ట్ నోట్లో ఇది రాసుకోవాలా మీరు. ఓకే, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్మ్ ఏంటి? పై ఆర్ స్క్వేర్. షెల్ లేదా సాలిడ్ స్పియర్. షెల్ అంటే ఏంటి? బాల్. షెల్ అంటే బాల్. సాలిడ్ స్పియర్ అంటే లడ్డు. లడ్డు నిండా ఉంటుంది కదా లోపల, లడ్డు. ఓకే రైట్. దాని యొక్క సర్ఫేస్ స్పియర్, సర్ఫేస్ ఏరియా ఏంటి? 4πr². పైన లోపల ఉన్న పార్ట్ని మొత్తం తీసేసేయండి. ఇది బాల్ ఉంది కదా, లోపల గాలి ఉంది కదా, చాకు తీసుకొని ఇట్లా చీరండి, దాన్ని సీదా వేయండి. ఆ ఏరియా ఉంటుంది కదా, ఎంత ఉంటుంది అంటే 4πr² అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఫార్ములా షార్ట్ నోట్స్లో రాసుకోండి, ఇంపార్టెంట్. జస్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడమే. హోలో లేదా సాలిడ్ సిలిండర్. ఓకే, సిలిండర్ది ఏంటంటే, సిలిండర్ అంటే ఏంటంటే చాలా మంది స్టూడెంట్కి ఇప్పటికి కూడా సార్ గ్యాస్ సిలిండరా అంటారు. ఓకే, అట్లనే గ్యాస్ సిలిండర్ లెక్కనే ఉంటుంది. ఓకే, గిడ కొడ్డీలు ఉన్నాయి అన్నట్టు పట్టుకోవడానికి, అంతే ఇట్లానే ఉంటుంది ఆ సిలిండర్, గ్యాస్ సిలిండర్ అట్లా. ఓకే, చాక్ పీస్ ఎట్లయితే ఉంటుందో దాన్ని మనం సిలిండర్ అంటాం. హోలో అంటే లోపల నుంచి వెళ్ళి ఖాళీ ఉండడం. సాలిడ్ అంటే నిండా ఉండడం, అంటే చాక్ పీసు. హోలో సిలిండర్ అంటే పైపు. ఓకే, పైప్, వాటర్ పోతాయి కదా, ఆ పైప్ అన్నట్టు. రైట్. సో దీని యొక్క ఏరియా ఏంటి అని అంటే 2πr × L నానా. ఓకే, 2πr × L. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్ చెప్పాలనా? ఏరియా జనరల్ ఫార్మ్ ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ సార్. లెంత్ అంటే ఆల్రెడీ ఉంది సార్ లెంత్. ఓకే, బ్రెడ్త్ ఏంది? ఇదే కదా. గుండ్రంగా ఉన్నదాన్ని కట్ చేసి సీదా చేస్తే 2πr కదా. గుండ్రంగా ఉన్నదాన్ని కట్ చేసి సీదా చేస్తే 2πr. ఏరియా ఏమి వచ్చింది? L × 2πr. L × 2πr. కథం, గుర్తున్నది. కాన్సెప్ట్ అలా నేర్చుకున్నాం, ఇక్కడ ఈజీ అవుతున్నాయి అన్ని కదా. చిన్న చిన్న ఏరియాలో ఇంతకుముందు ఇది తెలియకుంటే బై హార్ట్ చేస్తుండే, అంతే కదా, బై హార్ట్ చేస్తుండే. కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నాం, కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాము. సో అందుకోసం కొంచెం కొంచెం మెల్లమెల్లగా ఈజీ అయిపోతాయి అనమాట అన్నీ. ఓకే, స్క్వేర్ ఇదైతే తెలుసు. లెంత్ ఇంటూ బ్రెడ్త్ A తెలుసు, పెద్ద ప్రాబ్లం లేదు. మరి అన్ని ఇయ్యాను, కొన్ని ఇంపార్టెంట్ చేస్తా. రెక్టాంగిల్ ఇది తెలుసు, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఇది అవసరం లేదు, గుర్తుపెట్టుకునేది కూడా అవసరం లేదు, ఇక్కడ కొట్టేస్తా. బుక్లో మాత్రం రాసుకోండి, ఎక్కడ రాదు ఫిజిక్స్లో న్యూమరికల్. రేర్గా ఇక మీ బ్యాడ్ లక్, ఇక దరిద్రమో ఇక అంటు పెట్టుకునే ఉన్నారనుకోండి, ఇక ఆ టైంలో వస్తుంది. ఇక అప్పుడు ఎవరు హెల్ప్ చేయలేరు ఇక. ఓకే, 99.9999% రాదు, ఎక్కడా యూజ్ కాదు ఈ ఫార్ములా. ఏదో రాయాలి కాబట్టి రాసిన అంతే. నెక్స్ట్ ట్రయాంగిల్ తెలుసు కదా, ½ × బేస్ × హైట్. ఇదైతే చిన్న పిల్లలకు కూడా తెలుసు, గుర్తుపెట్టుకోండి, షార్ట్ నోట్స్ రాసుకోవాలి ఇవి. సెక్టార్, ఈ సెక్టార్ అంటే ఏంటి? ఇది ఇంపార్టెంట్, ఇది వస్తుంది మనకు న్యూమరికల్స్లో కూడా అప్పుడప్పుడు వస్తాయి న్యూమరికల్ సాల్వ్. ఈ సెక్టార్ అంటే ఏంటంటే పిజ్జా, ఇది పిజ్జా అనుకుందాం. ఓకే, ఈ ఇట్లా కట్ చేసిన ముక్కలు ఉంటాయి కదా, ఇందులో నుంచి ఒక ముక్క తీసుకోండి. ఓకే, ఆ ముక్కనే మనం ఏమంటామంటే సెక్టార్ అంటాం. ఓకే, ఈ ముక్కనే సెక్టార్ అంటాం. సార్ కొంచెం లావుగా ఉంటుంది కదా, అబ్బా లావుని పక్కకు పెట్టేసేయండి. ఏరియా అంటే ఏంటి? సర్ఫేసే కదా, ఆ థిక్నెస్ని పక్కకు పెట్టేసేయండి. ఇక నేను ఏరియా అంటే లావు ఉంది కదా సార్ అని బ్రెయిన్లో ఫిక్స్ చేసుకోకండి. ఆ పైన సర్ఫేస్ అంటున్నా, పైన ఉన్నదే మాట్లాడుతున్నా. నా చెయ్యి సార్ ఏరియా సార్ కొంచెం లావు ఉన్నది కదా అంటే అది 3D, అది వాల్యూమ్ కిందికి వస్తుంది, అది వద్దు. నేను ఏరియా అంటే గిది ఒక్కటే కనిపించాలా మీకు, గిది లెంత్ గిది బ్రెడ్త్ అని కనిపించాలి అంతే. ఓకే చలో, సో దీని ఒక ఏరియా కనుక్కోవాలి. ఓకే, ఈ పిజ్జా యొక్క ముక్క యొక్క ఎట్లా కనుక్కుంటా సార్ అంటే కనుక్కోవచ్చు. ఓకే, ఇదేంది యాంగిల్ టీటా అనుకుందాం, అఫ్కోర్స్ టీటా. సో జనరల్ ఫార్ములా ఏంటి? ఏరియాది. ఓకే, ఇది కొంచెం చూస్తే దీని ఫార్ములా ఏంటంటే ఇది ½ × r² × θ, ½ × r² × θ. అయితే సార్ ఈ ఫార్ములా కొంచెం కష్టంగా ఉన్నా సార్, కొత్తగా వింటున్నా నేను, మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్? ట్రిక్ చెప్తా, ట్రిక్ చూడండి. ఇది ఎట్లా కనిపిస్తున్నది కొంచెము సార్? ట్రయాంగిల్ లెక్క కనిపిస్తుంది కదా, ట్రయాంగిల్ ఫార్ములా ఏంది? ఇవా ఇది అకోర్స్ గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఇది రేడియస్, దీన్ని ఏమంటాం? ఆర్క్ అంటాం, గుర్తుపెట్టుకోండి. కర్వ్ షేప్లో ఉన్నదాన్ని ఆర్క్ అంటాం, కర్వ్ షేప్లో ఉన్నదాన్ని. స్ట్రేట్ ఉంటే స్ట్రేట్ లైనే, కర్వ్లో ఉంటే ఆర్క్. ఓకే, ఏరియా ఫార్ములా ఏంటి?
హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. హాఫ్ ఇంటూ బేస్, బేస్ ఏంది సార్ ఇగో గిది బేస్ అంటాము, గిది హైట్, కొంచెం గిది హైట్ లెక్కన ఉంది కదా. హాఫ్ ఇంటూ ఆర్ ఇంటూ హైట్ ఏంది, గిది ఆర్క్. ఓకేనా రైట్. కొంచెం పైకి రాస్తా. ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. గిదైతే చిన్న పిల్లలకు అందరు తెలుసు. బేస్ ఏంది 6, హైట్ ఏంది గిది కదా ఆర్క్. ఇప్పుడు సార్ గి కర్వ్ ఉంది కదా, ఆ కర్వ్ పాత్ కనుక్కోవచ్చా అంటే బరొబ్బరి కనుక్కోవచ్చు. దానికి ఫార్ములా ఉందా అంటే ఉంది. ఓకే, ఆ ఫార్ములా ఏంటంటే ఇక ఇది కనుక్కోవాలంటే ఎవరెవరి హెల్ప్ తీసుకోవాలంటే టీటా ఉన్నది, ఆర్ ఉన్నది, ఈ రెండింటితోటి ఆర్క్ కనుక్కోవచ్చు. అఫ్కోర్స్ ఈ టీటా ఉంటుంది, రేడియస్ అయితే ఉంటుంది కదా సార్, దేనికన్నా యాంగిల్ కూడా ఉంటుంది. ఈ రెండింటితోటి ఆర్క్ ఫార్ములా వస్తుంది. ఫార్ములా ఏంటంటే యాంగిల్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది భయంకరమైన పాయింట్. ఇది షార్ట్ నోట్స్లో మాత్రం ఇట్లా స్కెచ్ తోటి వేసుకోండి. ఓకే, ఇది ఇంపార్టెంట్ అని. యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్. దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే అది భయంకరమైన ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క న్యూమరికల్లో ఈ యాంగిల్ కనిపిస్తూనే ఉంటుంది, ప్రతి ఒక్క న్యూమరికల్లో. చలో రైట్. సో ఇప్పుడు ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, టీటా ఇంటూ ఆర్ కదా. దీని గురించి డీటెయిల్గా ఒక క్లాస్ తీసుకుందాం యాంగిల్స్ గురించి. రైట్. సో టీటా ఇంటూ ఆర్, టీటా ఇంటూ ఆర్ ఏమొచ్చిందన్నా, హాఫ్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్, ఆర్ స్క్వేర్, ఆర్ స్క్వేర్ ఇంటూ టీటా. అబ్బా ఏమొచ్చింది సార్, ఎంత సింపుల్గా చెప్పేసిర్రు కదా. రైట్, యూ హాఫ్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ టీటా. గుర్తుపెట్టుకునే అవసరం ఉందా, అవసరం లేదు. నేను చెప్తా ఎక్కడెక్కడ ఏమేమి గుర్తుపెట్టుకోవాలో అవి గుర్తుపెట్టుకోండి, మిగతా కాన్సెప్ట్ ద్వారా సాల్వ్ చేసుకుంటా పోండి. ఏరియా ఆఫ్ సర్కిల్ గుర్తుపెట్టుకోవాలి, చిన్న చిన్న పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇగో ఇది కొంచెం గుర్తుండదు కాబట్టి, దిమాగ్ ఖరాబ్ది కాబట్టి ఇట్లా ఇట్లా వేసుకోండి అప్పటిదప్పుడే. మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. రెండు ఉన్నాయి ఇంపార్టెంట్ కాబట్టి కాన్సెప్ట్ ద్వారా చేసుకోండి. కాన్సెప్ట్ ద్వారా చేసుకుంటే కొంచెం ఈ 2-3 స్టెప్పులు రాయడానికి టైం వేస్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోవడానికి పని అయిపోతుంది, 1 సెకండ్లో ఆన్సర్, లేదంటే 5 సెకండ్లో ఆన్సర్ వస్తుంది, అంతే తేడా, ఇంకేం లేదు. చలో వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. దీని ఒక జనరల్ ఫార్ములా. ఇదేంది, ఒక 3 డైమెన్షన్ అనమాట. 3 డైమెన్షన్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ 3 ఉంటాయి అన్నమాట ఇందులో. ఓకే చలో. సో క్యూబ్ అంటే తెలుసు కదా, ఇది డబ్బా సార్, చాక్ పీస్ ది డబ్బా చూసిరా, చాక్ పీస్ బాక్స్ అన్ని సైడ్ ఈక్వల్ ఉంటాయి కదా. క్యూబ్ ఆడతారు చూడండి గేమ్ ఇట్లా, అది క్యూబ్. ఓకే, అన్ని సైడ్లు ఈక్వల్ ఉంటాయి అన్నట్టు అట్లా. ఓకే, ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ అన్నా ఏనే, బ్రెడ్త్ అన్నా ఏనే, హైట్ అన్నా అచ్చా, లెంత్ అన్నా ఏనే, బ్రెడ్త్ అన్నా ఏనే, హైట్ అన్నా ఏనే. ఓకే, ఏంటో ఏ క్యూబ్. టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఇది అన్ని స్కేర్లు కదా. ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా అవసరం లేదు, రాదు కూడా, ఏదో గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, ఎస్. సో ఇది ఏంటంటే ఈ సర్ఫేస్ ది ఏరియా ఏంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఏ ఇంటూ ఏ స్క్వేర్. దీనిది ఏ స్క్వేర్, దీనిది ఏ స్క్వేర్, దీనిది ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. 6 ఉన్నాయా లేవా, 6 ఫేస్లు ఉన్నాయి. క్యూబ్లు అయితే ఉంటాయి కదా. 6 ఇంటూ ఏ స్క్వేర్. టోటల్ అన్నాం కదా, టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న, ఇగో టోటల్గా 6 ఏ స్క్వేర్. సాలిడ్ లేదా హోలో సిలిండర్. ఓకే, సాలిడ్ అంటే సిలిండర్, ఇది చాక్ పీస్. సాలిడ్ సిలిండర్, చాక్ పీస్. హోలో సిలిండర్, పైపు. ఓకే, దానికి వాల్యూమ్ ఏంటంటే ఇగో ఏంటంటే ఫార్ములా ఇగో πr²L. డబ్బాలో రాసుకోండి షార్ట్ బుక్స్లో, ఫార్ములాస్లలో గుర్తుపెట్టుకోవాలి. ఇది మర్చిపోతే న్యూమెరికల్ రావు, ఇక ఫిజిక్స్లో సాలే కావు. రైట్, ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అని అంటే సిలిండర్ది చెప్తా. వాల్యూమ్ ది ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఏమంటాం, ఏరియా అంటామా, ఏరియా ఇంటూ హైట్. ఓకే రైట్. సో ఇప్పుడు అండి ఏరియా ఇంటూ హైట్ కదా, ఇది సిలిండర్ కదా. రైట్, ఇదేంది, సర్కిల్ ది ఏరియా ఏంది, ఫార్ములా πr². ఇగో πr² రాసేసిన. హైట్ అంటే ఎంత, ఇగో ఇది లెంత్ అన్నట్టు, ఇగో ఇట్లా దీన్ని ఉల్టా పెట్టినా, ఇట్లా పెట్టినా అంతే. ఓకే అట్లా. ఓకే, ఇది హైట్ అన్నట్టు, అంతేనా. ఏరియా అంటే ఏంటి, πr².
ఇంటూ లెంత్, అంతేనా? రైట్. సో వచ్చేసిందా పై ఆర్ స్క్వేర్. గుర్తుపెట్టుకునే అవసరం లేదు సిలిండర్కి. ఓకే, ఆ సిలిండర్ ఆ ఇమాజినేషన్లోకి వచ్చేసింది అంటేనా సరే. దీని యొక్క ఏరియా ఇంటూ హైటు కదా, ఏరియా ఇంటూ ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్, ఇది ఎల్, ఖతం అయిపోయింది. ఓకే, ఎస్. వాల్యూమ్లో షెల్, షెల్ అంటే బాల్. ఓకే, సాలిడ్ స్పియర్ అంటే లడ్డు, లడ్డు. ఓకే, దానికి వాల్యూమ్ ఎంత గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములా షీట్లో రాసుకోండి. వాల్యూమ్ ఆఫ్ స్పియర్, సాలిడ్ స్పియరో హోలో స్పియరో ఏదన్నా కానీ ఇక 4/3 పై ఆర్ క్యూబ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సాలిడ్ కోన్, కోన్, కోన్ ఐస్ క్రీమ్ తింటారు కదా, కోన్ ఐస్ క్రీమ్, కోన్ ఐస్ క్రీమ్ ది వాల్యూమ్ ఎంత? 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. సార్ ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్? రియల్గా చెప్పాలంటే అది ఎక్కడ రాదు మన ఫిజిక్స్లో న్యూమరికల్స్లలో. బై మిస్టేక్ వస్తే ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తా. ఇదేంటంటే 1/3 పార్ట్ ఆఫ్ సిలిండర్, 1/3 పార్ట్ ఆఫ్ సిలిండర్. 1/3కి 1/3 రాసేసిన. సిలిండర్ది వాల్యూమ్ ఏంది? పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ కదా, ఏరియా ఇంటూ లెంత్. ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్, లెంత్ అంటే హెచ్. ఖతం అయిపోయింది. అంటే కోన్, కోన్ సాలిడ్ కోన్ ది వాల్యూమ్ ఏంది? 1/3 పార్ట్ ఆఫ్ ఏ ఏంది సిలిండర్ అనమాట. ఓకే, రైట్. చలో, సో ఓకే, ఇది ఒక క్వశ్చన్ చూడండి. ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ రేడియస్ క్యాపిటల్ ఆర్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ 8 స్మాల్ స్పియర్స్ ఆఫ్ రేడియస్ ఆర్ డాష్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆర్ డాష్. చూడండి, ఒక పెద్ద లడ్డూని అందులో తీసుకొని చిన్న చిన్న లడ్డూలు చేసిన, చిన్న చిన్న 8 లడ్డూలు చేసిన. ఒక పెద్ద లడ్డు నుంచి చిన్న చిన్న 8 లడ్డూలు చేసిన. అయితే ఈ చిన్న చిన్న లడ్డు యొక్క రేడియస్ ఎంత కనుక్కోండి అంటాడు. ఇటువంటి క్వశ్చన్స్ మీకు సర్ఫేస్ టెన్షన్ చాప్టర్లో, సర్ఫేస్ టెన్షన్లో, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఈ ఎక్కువగా కనిపిస్తాయి క్వశ్చన్లు ఇటువంటి మోడల్లో. ఓకే, రౌండ్ షేప్లో ఎక్కడైతే ఉంటాయో ఈ మోడల్లో అక్కడ కనిపిస్తాయి అన్నమాట. అట్లా అంటే ఒక లడ్డూని 8 లడ్డూలు చేస్తే, ఒక పెద్ద లడ్డూని 8 చిన్న చిన్న లడ్డూలు చేస్తే దానికి రేడియస్ ఏమవుతుంది చెప్పండి. ఇది లడ్డు అంటే ఏంటి? వాల్యూమ్. అవునా, వాల్యూమ్. అంటే దీని యొక్క ఇనిషియల్ వాల్యూమ్ విఐ, ఫైనల్ ఇది ఫైనల్ వాల్యూమ్. వాల్యూమ్ అయితే ఒకటే కదా నాన్న, ఈ లడ్డు నుంచి వెళ్ళే 8 చేసినాం కదా, రెండు సేమే సార్. మరి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా 4/3 పై ఆర్ క్యూబ్. ఓకే, దీని వాల్యూమ్ ఆఫ్ చిన్న స్పియర్ది ఫార్ములా ఏంది? అది కూడా ఇదే సార్, 4/3 మరి ఏంది పై ఆర్ డాష్ క్యూబ్. ఇంతేనా? ఎన్ని లడ్డులు చిన్నవి? 8 లడ్డులు కలిపితే పెద్ద లడ్డు తయారవుతుంది, 8 చిన్న లడ్డులను కలిపితే పెద్ద లడ్డు తయారవుతుంది. అంతే కదా, రైట్. సో చూడండి, ఇగో 4/3 పై పోయింది, ఇక్కడ మిగిలింది ఏంది? ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఆర్ డాష్ క్యూబ్ కదా. సో ఒక రైట్. సో ఇది చూడండి, ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డాష్ హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఆర్ క్యూబ్ బై 8. ఈ 8ని 2 క్యూబ్ రాసుకోవచ్చు కదా, 8ని 2 క్యూబ్ రాసుకోవచ్చు. సో ఆర్ డాష్ క్యూబ్, ఇక మొత్తానికైతే r/2 హోల్ క్యూబ్ ఇట్లా రాసుకోవచ్చు కదా. ఈడ క్యూబ్ ఉంది, ఈడ క్యూబ్ ఉన్నది, అంటే ఆ క్యూబ్లను బయట రాసేసుకున్నా. ఇక ఈ క్యూబ్ అయింది, మిగిలింది ఎంత నాన్న? r/2 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. r/2 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఈ మోడల్లో వస్తాయి క్వశ్చన్స్, ఎన్నో వచ్చినాయి నీట్లో, జేఈ మెయిన్స్లో. ఓకే, ఎన్నో వచ్చినాయి నాన్న. రైట్. సో ఉందా ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో రైట్. యాంగిల్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, యాక్చువల్లీ ఈ క్లాస్లో నేను అనుకున్నాను, కానీ టైం కూడా సరిపోలేదు, అప్పటికే 1.5 hour అయిపోయింది, మధ్యలో 5 minutes అటు ఇటు పోయింది కదా. రైట్. సో ఇది దీని గురించి అయితే నెక్స్ట్ క్లాస్లో అయితే డిస్కస్ చేద్దాము. ఏం చేయాలంటే ఇప్పుడు నోట్స్ అయితే ఇప్పుడు ఇవ్వను,